सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं। ఓకే, మనము లాస్ట్ క్లాస్లో సోఫార్ ఫలశ్రుతి చెప్పుకున్నాము, ధ్యాన శ్లోకాలన్నీ చెప్పుకున్నాము. తర్వాత నామాలు మొదలుపెట్టిన తర్వాత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాష, అక్కడ వరకు చెప్పుకున్నాము. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. అవి ఇవాళ కంప్లీట్ చేసి వీలైతే నెక్స్ట్ కూడా చూద్దాము. బట్ అట్లీస్ట్ ఈ రెండు కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నా. లాస్ట్ టైం కొంచెం ఒక 2 minutes ముందే ఎండ్ చేసేసాం మనం, ఎందుకంటే ఇది మొదలు పెడితే మళ్ళీ టైం పడుతుంది. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ఇన్ బిట్వీన్ అని. ఓకే, సో మళ్ళీ అనదర్ రిమైండర్ ఏంటి అని అంటే, ఇక్కడ రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాం కుశోజ్వల అనేది మళ్ళీ రాగస్వరూప పాషాఢ్య 8 అక్షరాలు, క్రోధాకారాం కుశోజ్వల 8 అక్షరాలు అన్నీ. మళ్ళీ ఇదేమంటే జస్ట్ ఒక రిమైండర్ ఏంటంటే, ఒక్క నామం పట్టుకున్నా కూడా మనం తరించిపోగలుగుతాము ఇఫ్ వి గెట్ ద డెప్త్ ఆఫ్ ద మీనింగ్. అందులో ఏం చెప్తున్నారని మనం నిజంగా అర్థం చేసుకుంటే ఒక నామం చాలు తరించిపోవటానికి. అందుకే ఇన్ని నామాలు. ఓకే, సో రాగస్వరూప పాషాఢ్యాయై నమః అది నామం, అష్టాక్షరి. క్రోధాకారాం కుశోజ్వలాయై నమః. ఓకే, సో ఇది మధ్యలో మనం ఆపి అష్టాక్షరి అని చెప్పుకున్నాం కనుక మధ్యలో పాజ్ ఇచ్చినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ లైన్ వచ్చి మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. అది కూడా అంతే, మనోరూపేక్షు కోదండ 8 అక్షరాలు, పంచతన్మాత్ర సాయక అనేది 8 అక్షరాలు. మరి 16 చెప్పుకున్నాము, ఛందస్సు అదేం మారదు. ఇప్పుడు మనం ముందు నామంలో కవర్ చేసింది ఏంటి? చతుర్బాహు సమన్విత. 4 బాహువులతోటి అమ్మవారు అగ్నికుండం నుంచి, చిదగ్నికుండం నుంచి వచ్చింది అని మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఆ 4 చేతుల్లో ఏమున్నాయి అనేది ఈ 2 లైన్స్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాయి. అగైన్ వేర్ పాసిబుల్ గుత్తిలాగా తీసుకుంటే ఒక్కొక్క వర్డ్ కూడా చెప్పుకుని, బట్ ఇవన్నీ టుగెదర్ చెప్పుకుంటే మీనింగ్ బాగుంటుంది కనుక ఇవాళ అట్లీస్ట్ ఇవన్నీ కలిపి కవర్ చేస్తే మనకి ఒక మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో ఈ 4 చేతులతోటి అమ్మవారు వచ్చినప్పుడు ఒక చేతిలో పాశం, అంకుశం, చెరుకు విల్లు, దాన్నే ఇక్షుకోదండం అంటారు. ఇక్షుకోదండం అంటే చెరుకు విల్లు, పువ్వులు పట్టుకుని వేస్తారు. పంచతన్మాత్రలు అక్కడ డిపిక్ట్ చేసేది. పంచతన్మాత్రల్ని గీయటం కష్టం కదా, సో పుష్పాలలాగా వేస్తారు, ఒక పుష్ప గుచ్చం పట్టుకున్నట్లు. అవి బాణాలు. ఓకే, పాశము, అంకుశము, ఇక్షుకోదండము, పంచతన్మాత్రలు, ఇవి 4 చేతుల్లో ఉన్నాయి అమ్మవారికి. ఒక లలితా సహస్రనామంలో లేదు కానీ అమ్మవారి వాంగ్మయంలో ఉన్నది ఏంటంటే, ఇచ్ఛాశక్తిమయం పాశం అంకుశం జ్ఞానరూపిణం క్రియాశక్తిమయే బాణ ధనుషి దధదుజ్వలం. అంటే ఏంటంటే, పాశం అనేది ఇచ్ఛాశక్తి, అంకుశం అనేది జ్ఞానశక్తి, ఇక్షు అనేది బాణాలు, ఈ విల్లు, ఆ 2 కలిపి అది క్రియాశక్తి. అది ఆ శ్లోకం చెప్తుంది అన్నమాట. సో ఆ ధనుర్బాణాలు 2 క్రియాశక్తిని సూచిస్తాయి. సో ఇప్పుడు ఇన్ డెప్త్ ఒక్కొక్క దాన్ని చూస్తే అసలు ఏంటి? రాగస్వరూప పాషాఢ్య. పాశం అని అంటే ఏంటి? సంథింగ్ దట్ బైండ్స్ అస్, కట్టేది, తాడో లేకపోతే ఏదో ఒకటి. మనందరికి కూడా పాశబద్ధులమే, మనం కూడా పశువులమే. ఎనీ క్రీచర్ దట్ ఈస్ బౌండ్ బై ఏ పాశం, దట్ ఈస్ ఎ పశువు. ఓకే, దాన్ని కంట్రోల్ చేసేవాడు కనుక శివుడికి పశుపతి అని కూడా పేరు. సో పాశం అనేది నథింగ్ బట్ సంథింగ్ దట్ బైండ్స్ అస్, ఒక రోప్ లాంటిది, ఒక బంధమే పాశం. ఓకే, సో రాగం అని అంటే రాగస్వరూప పాషాఢ్య. ఎలాంటి పాశం అమ్మవారి పట్టుకున్నది అంటే రాగస్వరూపం. అమ్మవారి చేతిలో ఉన్న రాగం అనురాగం, అనురక్తి అట్లా అనుకున్నాం.
సో ఇప్పుడు అది మనకి అప్లై చేసుకుంటే ఎట్లా అవుతుంది అని అంటే, మనకి ఆ రాగం అనేది ఒక ఇష్టం, దేని పట్లనో ఒక ఇష్టం ఉండటము, ఒక అనురక్తి ఉండటము, లేకపోతే ఒక అటాచ్మెంట్ ఉండటము, అదంతా రాగం డెఫినేషన్. మనకి పాశం అని అంటే ఏంటంటే, మనం లిటరలీ తాళ్ళు కట్టి మనకేమి బంధాలు కనిపించవు, కానీ ప్రతి బంధం బాంధవ్యం మనకి ఈ లైఫ్ లో ఉన్నది మన తల్లిదండ్రులు, లేకపోతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మొత్తం అన్ని కూడా మనకు కనిపించని తాళ్లే బంధాలుగా మనల్ని పట్టు ఉంచుతున్నాయి కదా. వీఆర్ అటాచ్డ్, ఏమీ లేదు, ప్రతి రిలేషన్ కి ఒక లెవెల్లో మనం అటాచ్ అయ్యి ఉన్నాం. దట్స్ వాట్ కీప్స్ అస్ గోయింగ్ ఆల్సో. ఓకే, సో అది అమ్మవారి చేతిలో ఉండే రాగస్వరూపం అంటే మనలాగా ఇన్ని బంధాలు అలాగా అని కాదు, ఒక అనురాగం, ఒక విశ్వానికి అందించే ఒక దయ, ఒక ప్రేమ, ఆ స్వరూపం అమ్మవారు కనుక అది అమ్మవారి చేతిలో ఉన్న రాగం. ఆ రాగం మన దగ్గరకు వచ్చేటప్పటికి ఫిజికల్ గా బంధిస్తే అది బంధము, రాగం అంటే అటాచ్మెంట్. ఓకే, అంటే మెంటల్ లెవెల్లో తీసుకుంటే, ఇమోషనల్ లెవెల్లో తీసుకుంటే అటాచ్మెంట్ టువర్డ్స్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఈజ్ ఆల్సో రాగం. అయితే మనకి ఎప్పుడైనా సరే ద్వంద్వాలు అని అంటారు, అవి సహజ ద్వంద్వాలు రెండు. ఒకటి రాగం ఉంది అంటే ద్వేషం కూడా ఉంటుంది, అట్లా కామం ఉంది అంటే క్రోధం కూడా ఉంటుంది, అలా అవేమంటే మ్యూచువల్లీ ఇన్ఎక్స్క్లూసివ్, దర్ ఆల్వేస్ టుగెదర్. ఇప్పుడు మనకి ఒక దాని పట్ల ఇష్టం అనేది ఉంది అని అంటే, ఏదో ఒక దాని పట్ల మనకు ఒక అయిష్టము, ఒక ద్వేషం అనేది ఉండే ఉంటుంది. వీఆర్ హ్యూమన్, సో మనకు అలా ఉంటుంది. అమ్మవారికి అట్లాగా ద్వంద్వాలు ఏమి ఉండవు అనమాట. సో యూజువల్లీ మనకి ఏమంటే ఇష్టం ఉంటుంది, మనకి ఏదైనా అనుకూలంగా ఉంటే మనకు అది ఇష్టం, మనకి అనుకూలంగా లేకపోతే అయిష్టం. సింపుల్ డెఫినేషన్, చాలా ఈజీ. సో ఈ భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్పాడంటే, వీతరాగ భయ క్రోధ కదా. అంటే వీతరాగ అంటే, వీతం అంటే వదిలిపెట్టేసే, ఎలాంటివి, రాగము, భయము, క్రోధము ఇవేవి లేని వాళ్లే మోక్షానికి అర్హులు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఎవరు చెప్పినా అదే చెప్తారు. సో ఇప్పుడు అంటే దట్ డజంట్ మీన్ దట్ మనకి రాగం అనేది పూర్తిగా ఉండకూడదు అసలు అనేది లేదు. మనమున్న స్టేట్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో మన మీద ఆధారపడి ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసమన్నా సరే మనకు ఒక కమిట్మెంట్ ఉంటుంది లైఫ్ లో. సో ఆ అటాచ్మెంట్స్ ని మనం ఏమీ కాదనుకోలేం. కాకపోతే డోంట్ బీ టూ బౌండ్ బై ఇట్ దట్ ఇట్ పుల్స్ యూ అవే ఫ్రమ్ యువర్ పాత్. మన పాత్ ఏంటి, మనుషులుగా పుట్టామంటే అమ్మవారిని చేరుకోవటం. ప్రతిదీ రాగం ఓకే ఉండటం మంచిదే, ఎంతవరకు అని అంటే మన బాధ్యత, మన ధర్మాన్ని మనం నిర్వర్తించే వరకు. ఎప్పుడైతే అది బౌండ్ క్రాస్ అయిపోయి మనకి మన స్పిరిచువల్ పాత్ కి అది అడ్డుపడుతోంది అంటే, ఇప్పుడు ఈ పిల్లలకి ఇది చేయటం వల్ల నేను చేయలేకపోతున్నాను, ఇది అడ్డైపోతోంది నాకు అన్న రోజున వాచ్ చేసుకోవాలి మనం. ఇది ఎక్కువ అయిపోతోంది, రాగం అటాచ్మెంట్ ఎక్కువ అవుతోంది, ఎలా మనం కట్ చేసుకోగలం అనేది చూసుకోవాలి. సో ఎలా మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటామంటే, శమదమాలు అని చెప్తారు కదా, ఆ శమము, దమము, ఇట్లాంటి క్వాలిటీస్ ఆ షట్ సంపత్తులు అంటారు అనమాట. ఆ సంపత్తుల్ని మనం బిల్డ్ చేసుకుంటుంటే, ఈ అరిషట్ వర్గాలు కూడా 6, ఈ షట్ సంపత్తులు కూడా 6. ఇవి బిల్డ్ చేసుకుంటూ ఉంటే వాటిని మనం ఆటోమేటిక్ గా చెక్ లో పెట్టగలుగుతాం. ఎలాగా, ఇప్పుడు మనకి ఏదైనా ఒక కోరిక ఎక్కువ అయిపోతూ ఉందనుకో, శమము దమము అంటే ఏంటి, శమం అంటే మనో నిగ్రహం, దమము అని అంటే ఇంద్రియ నిగ్రహం. కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనకి ఉపవాసాలు కానీ లేకపోతే వ్రతాలు ఏమైనా చేస్తాము, అవన్నీ ఏంటి, ఇవే ప్రాక్టీస్. మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహం ఎక్కడ అంటే, ఇప్పుడు మనో నిగ్రహం ఓకే, మనసు ఇప్పుడు ఏమైనా చేస్తుండొచ్చు, ఒక మంచి మూవీకి వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా చేస్తుండొచ్చు. కానీ మనం ఒక పూజ చేస్తున్నాము, లేకపోతే ఒక సత్సంగంలో ఉన్నాము అని అంటే మనం మన మనస్సును నిగ్రహించుకొని కూర్చున్నాం. ఇంద్రియ నిగ్రహం అంటే కూడా అంతే. ఇవాళ ఉపవాసం అని అనుకున్నాము, ఆకలి రోజు వేస్తే ఆకలే. మరి కార్తీక మాసం అనుకోగానే, నక్తాలని అనుకోగానే మధ్యాహ్నం ఎందుకు ఆకలి వేసినా ఎలా ఉండగలుగుతున్నాము? అదంతా మన శమదమాలన్నమాట. మన మనస్సుని, మన ఇంద్రియాలని మనం నిగ్రహించి కూర్చోపెట్టే అదే సాధన, వేరేం లేదు. సాధన అంటే అదే. ఇప్పుడు ధ్యానానికని కూర్చుంటాము, మనసు పరి విధాలు పోతుంది. ఇట్లా కూర్చొని ఇలా కళ్ళు మూసుకోగానే సమాధి స్థితికి వచ్చేంత స్టేజ్ లో మనం లేము. కూర్చుంటాం, కళ్ళు మూసుకోగానే ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి. దట్ డజంట్ మీన్ దట్ యూ డ్రాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ గో అవే. నాకు వర్కౌట్ అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతాను, ఇంకోసారి ట్రై చేస్తాను అని అంటే ఎప్పటికీ మనం ప్రోగ్రెస్ చేయలేము. ఏం చేయాలి, నిగ్రహించడానికి ప్రయత్నం అంటే ఫస్ట్ దమం,
కీప్ యువర్ బాడీ ఇన్ వన్ ప్లేస్. అలా వచ్చింది పూజ. ఈ పూజ, ఈ అర్చన, ఎస్ అల్టిమేట్ గా అందరము మనలో ఉన్న భగవంతుడినే పూజించుకోవాలి, ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. కానీ మనకు చేత కాదు కనుక ఫస్ట్ డిసిప్లిన్డ్ గా అలవాటు చేయడానికి ఇంద్రియ నిగ్రహం చేస్తాం. ఆ టైంలో శుచిగా ఉంటాము, వేరే ఏవి ముట్టుకోకుండా ఉంటాము, వస్తాం, ఏ పనులు చెయ్యము, దట్ డ్రాసెస్ అవే. అలానే మనస్సు నిగ్రహించడానికి ప్రయత్నిస్తాం. ఎలా ప్రయత్నిస్తాం? బై ఫోకసింగ్ ఆన్ ద స్వరూపం, మనకు ముందున్నది. ఒక్కొక్క సేవలు చేస్తూ ఉంటే దృష్టి వాటి మీద పెట్టడానికి ట్రై చేస్తాం. అంతేగాని అక్కడ కూడా మనం ఈ అష్టోత్తరం చదువుతూనే ఉంటాం, మైండ్ పరిపరి విధాలు అప్పుడు కూడా పోతుంది, పోదు అనే ఉండదు, బట్ మన ప్రయత్నం. సో ఆ ప్రయత్నం చేయాలి. ఈ రాగానికి మనం లోబడిపోకుండా ఉండాలి అని అంటే శమాన్ని దమాన్ని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, అరే వీళ్ళు ఇంత నా పిల్లలే, నా బిడ్డలు కష్టపడుతున్నారు, ఇలా నిగ్రహానికి ప్రయత్నిస్తున్నారు, సో నేనేం చేయగలను, వాళ్ళకి ఆ పాశాన్ని తీసేయగలను. ఏదైతే వాళ్ళని తాడేసి లాగుతుందో ఆలోచనలు పక్కకి, ఆ బంధాన్ని కట్ చేయాలన్నా అమ్మవారే. ఓకే, సో ఆ బంధాలంటే అలా కూడా ఉంటాయి, మనుషులతోటనే కాదు, వస్తువుల బంధం. నిమిషానికి ఒకసారి నేను ఫోన్ చూసుకుంటున్నాను, సంథింగ్ ఉందనుకో, అది కూడా అరే ఆ ఐడియా, ఆ థాట్ ని అమ్మవారు కట్ చేయగలుగుతుంది. సో అలాగా రాగము పాశము అనేవి, రాగ స్వరూప పాశం అమ్మవారి చేతిలో ఉంది అని అంటే అది మనం మనసుని, ఇంద్రియాలని నిగ్రహంగా ఉంచుకోవడంలో అమ్మవారు మనకి హెల్ప్ చేస్తుంది. సో అమ్మ చేతిలో పాశం ఉంది అని అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పశువుని కట్టామనుకో, అది విడిపించుకోలేదు దానంతటది. ఒకడు రావాలి, ఆ పశువుల కాపరి రావాలి, పాశం వేసి కట్టాలి, మళ్ళీ ఏదో తెల్లవారిన తర్వాత వచ్చి ఆ పాశాన్ని విప్పితే అప్పుడే అది ఫ్రీ అవుతుంది. సో మనం కూడా ఈ జన్మ మృత్యు పరంపరలో పడి కొట్టుకుంటూనే ఉంటాం. నిజంగా పాశ విమోచనం అనేది మనకి ఎప్పుడు జరుగుతుంది అని అంటే, అమ్మవారు అరే చాలా జన్మల నుంచి పాపం తప్పిస్తోంది ఈ ఆత్మ, ఈ జీవుడు, సో ఇక విడిపిద్దాం మనం అని చెప్పి అమ్మవారు ఆ పాశాన్ని తీసేసిన రోజున మనకి ఇంకా జన్మ అనేది లేదు. అదంతా ఎవరి చేతిలో ఉంది? అమ్మవారి చేతిలో ఉందన్నమాట. సో మనం అమ్మవారి చేతిలో, అమ్మవారి మీద అనురాగంతో, అమ్మవారితోటి మనం ఇదైపోతే అప్పుడు వేరే పాశాలు ఏవి మనల్ని కట్టడి చేసి ఉంచలేవు. ఉంటాయి, బట్ దే డోంట్ బైండ్ అస్ టు ఇట్ అనమాట. సో మనకు ఈ ప్రాపంచికంగా ఉండే రాగం దూరం అయిపోతే అదే విరాగం అనమాట. రాగం లేకపోవడం అంటే విరాగం, అదే వైరాగ్యం. ఆ వైరాగ్యం ఉంటేనే అంటే డిటాచ్మెంట్. అందుకే వైరాగ్యానికి ఏమంటారు, అన్ని వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోకర్లే, డిటాచ్ అయి ఉండటం. నా ఫోన్ ఇక్కడే ఉంది, పక్కనే ఉంది, బట్ ఐఎమ్ నాట్ బీయింగ్ డ్రాన్ టు ఇట్, ఐఎమ్ నాట్ హోల్డింగ్ ఇట్, అటాచ్ గా లేను నేను ఇక్కడ. సో దట్ ఈస్ డిటాచ్మెంట్. ఇది షార్ట్ టర్మ్ డిటాచ్మెంట్ కదా, బట్ మనం లాంగ్ టర్మ్ గా కొన్ని ఎంచుకొని ఎట్లా మనం అనేది, అగైన్ నేను చెప్తున్నాను, ఇవన్నీ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే, ఒకేసారి మనం గోల్ ని రీచ్ అవ్వటం అనేది ఇంపాసిబుల్, ఎవరికైనా ఇంపాసిబుల్. సాధన చేస్తే పాసిబుల్ కానిది ఏది లేదు. అందుకే ఏదైనా సరే మార్గంలో, భగవంతుని చేరుకునే మార్గంలో వెళ్ళేటప్పుడు ఏది అలభం అని అనరు, దుర్లభ. చాలాసార్లు నామాల్లో కూడా ఇంకా పోతూ మనకు వస్తుంది. దుర్లభం అంటే ఏంటంటే అలభం అని చెప్పలేదు ఎవరు, ఇంపాసిబుల్ అని చెప్పలే, కష్టపడాలి, కష్టపడితే సాధ్యం అని చెప్తున్నారు. సో నీకు ఆ హోప్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఓకే ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో, ఈ జన్మలో ఎన్ని అడుగులు వేయగలిగితే అన్ని వేయని, లెట్ మీ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ అనేదే మనకి ఎప్పుడు గోల్ గా ఉండాలి. సో అలాగా మనం ఈ ప్రాపంచిక విషయాల నుంచి కొద్దిగా విరాగాన్ని ప్రాక్టీస్ చేస్తూ, డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు మనకి తప్పకుండా హెల్ప్ చేస్తుంది. బికాస్ ద పాశం ఈజ్ ఇన్ హర్ హ్యాండ్స్. ఆ రాగాలతో బంధించే పాశం అనేది అమ్మ చేతిలో ఉంది కనుక షీ కెన్ కంట్రోల్. ఇది ఈ నామం మీద ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు, ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి కరుడు కట్టేసింది అని అంటారు. వాళ్ళకి రాక్షస తత్వం అలా అయిపోయి ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, ఒక ఆర్ద్రత ఉండదు, మానవత్వం ఉండదు. అలా ఉండి రియలైజ్ అయ్యి వాళ్ళు నాలో ఆ మంచి ఇవి క్వాలిటీస్ డెవలప్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు రాగ స్వరూపం అమ్మవారు. సో నీకు మళ్ళీ ఆ అనురాగం కొంచెం చిగురించాలి, ఎవరి పట్ల ప్రేమాది లేకుండా ఉండగలటం నాట్ కరెక్ట్ కదా. మనకి భూతదయ అవన్నీ ఉండాలి అని అంటే ఆ రాగం అనేది మనలో ఉండాలి, ఒక కంట్రోల్లో ఉండాలి. కాకపోతే సో అలా లేని వాళ్ళు దే కెన్ ఆల్వేస్ ఈ నామం మీద ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఆ రాగస్వరూపమైన అమ్మవారు మనకి ఆ అనురాగాన్ని మనలో చిగురించేటట్లు కూడా చేస్తుంది. ఓకే, సో ఇది ఎలా పట్టుకుంది అమ్మవారు రాగం,
పాశం లెఫ్ట్ 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా అమ్మవారికి, బిహైండ్ వెనకాతల ఉండే లెఫ్ట్ ఆర్మ్ లో పాశాన్ని పట్టుకొని అదే అమ్మవారు. నెక్స్ట్ నామం క్రోధాకారం కుశోజ్వల. ఇది రైట్ హ్యాండ్ లో వెనక చేతితో పట్టుకుని ఉన్నది అంకుశం పట్టుకున్నది. అంకుశం అంటే ఏంటి? మావటివాడు ఏనుగుల్ని కంట్రోల్ చేయడానికి పట్టుకునేది అంకుశం. దాంతో కొడితే అది వింటుంది, మంచిగా చెప్తే వినట్లేదు అనమాట. ఒక మొట్టికాయ మొడితే అది వింటుంది అలాగా. సో మనకి ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఏదన్నా అంటే బాగా ఇష్టం అయిపోయింది, రాగం ఎక్కువ అయిపోయింది మనకు ఒక దాని మీద, అది తీవ్రంగా అయిపోయింది అనుకో, అది దాని వల్ల మనకి ఏమన్నా అననుకూలమైన డిసప్పాయింట్మెంట్ ఏదన్నా వచ్చింది అంటే క్రోధం అయిపోతుంది. అది మనకి దూరం అవుతోంది అని అంటే కోపం వచ్చేస్తుంది మనకి. ఓకే, కోపం అనేది షార్ట్ లివ్డ్, అది స్వల్పకాలం, లైక్ అన్ యాక్యూట్ ఇది డిసీజ్ అని అంటారు కదా, స్వల్పకాలం ఉంటుంది, పోతుంది. కోపం కూడా పర్వాలే, అయినా కూడా కోపం, తన కోపమే తనకి శత్రువు అని కూడా అంటారు కదా. కోపం ఈజ్ నెవర్ గుడ్ ఫర్ అస్, ఎందుకంటే యుక్తాయుక్త విచక్షణ అనేది మనం మర్చిపోతాం. ఏది మంచి ఏది చెడు అనే విజ్ఞత మనకి ఉండదు. అది ఎప్పుడు క్రోధం అయిపోతే మరీ డేంజరస్. ఓకే, ఆ క్రోధం అయిపోతే ఏమవుతుంది, దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. కోపం అలా కంటిన్యూ అయ్యి ఎప్పటికీ తగ్గకపోతే దాన్ని అదే బిల్డప్ అయిపోయి దట్ బికమ్స్ క్రోధం. దట్స్ లైక్ ఎ క్రానిక్ డిసీజ్, ఫర్ ఎవర్, అలా దీర్ఘకాలం అలాగా ఉంటుంది. దానివల్ల ఒక అజ్ఞానం మనకి, మంచేంటి చెడేంటి, తప్ప ఒప్ప, అసలు ఇంకా మనవాళ్ళ పరవాళ్ళ ఏవి కూడా మర్చిపోతాం. అలాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తాం, విలన్స్ అంటాం, రాక్షసులు అంటాం. బట్ ఆ ప్రవృత్తి అనేది ఆ క్రోధం వల్ల వస్తుంది. ఓకే, సో ఆ క్రోధం ఆ క్రోధం వల్ల మనకి ఏమొస్తుంది అనుకున్నాం, అజ్ఞానం వస్తుంది. సో అమ్మవారికి ఈ అంకుశం ఏంటి, జ్ఞానశక్తి స్వరూపం. సో ఆ అమ్మవారు ఏం చెప్తుంది, ఆ అంకుశం తోటి మనకి జ్ఞానాన్ని వచ్చేటట్టు చేస్తుంది. అది కొన్నిసార్లు మనకి మాటగా చెప్తే వింటాము, కొన్నిసార్లు గొట్టుకో దెబ్బ అని అంటారు కదా, అలాగా ఒక్కొక్కసారి లైఫ్ లో మనకి ఏమన్నా కష్టాలు వస్తేనే కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం మనం. ఓకే, అందరూ మనకి పెద్దవాళ్ళు చెప్తారు, చాలా నీతులు చెప్పేవాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. దే ఆర్ ఆల్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. కానీ మనం వింటామా? చాలా సార్లు వినం. వైజ్ పీపుల్ డూ లిజన్. ఎందుకనంటే ఒకళ్ళు మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. ప్రతిదీ మనమే ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు లెసన్ నేర్చుకుందాం అని అనుకుంటే జీవితాంతం దెబ్బలు కొట్టుకుంటూనే ఉంటాం. కరెక్ట్ పద్ధతి కాదు. మనకి ఏమాత్రం తెలివి ఉంది, మనం వైజ్ అని అనుకుంటే కనుక పెద్దవాళ్ళు చెప్పారు, శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాల్లో ఎన్ని కథలు ఎందుకు చెప్తున్నారు అని అంటే అల్టిమేట్ గా మోరల్ ఏంటో మనం గ్రాస్ప్ చేసేసి నేర్చుకుంటే అనుభవం అక్కర్లే మనకి, ఆ చెడు అనుభవం దగ్గర కూడా మనం వెళ్ళక్కర్లే. సో కానీ ఒక్కొక్కసారి అవ్వదు. మనకి ఎంతో మంది మనం చూసుకుంటే మన లైఫ్ లోనే వీ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్స్, దో వీ హ్యావ్ బీన్ వార్న్డ్ ఇనఫ్. కాషన్ చెప్పారు మనకి పెద్దవాళ్ళు, అయినా కూడా మనం అప్పటికి మనకు అన్ని తెలుసు అనుకుంటాము. ఆ అహంకారం ఒకటి ఉంటుంది కదా, సో మనం చేసే ఉంటాం అలాంటి తప్పులు. అలాంటప్పుడు ఈ అంకుశం తోటి ఒక దెబ్బ కొడుతున్నాము వారు. కొడితే ఎందుకు, అది కూడా ప్రేమ, అనురాగ స్వరూపం అమ్మవారు అని అన్నప్పుడు అది ఎలా పాశంతో ఎట్లా అప్లై అయిందో, క్రోధం, అమ్మవారి క్రోధం కూడా మంచికే. ఓకే, సో ఆ క్రోధం అనే ఇప్పుడు ఎలా మనం క్రోధం ఎలా అనుకోవాలి అని అంటే, వదిలేసామనుకో మనం ఆ క్రోధము. సో ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ అవుతాయి, అరిషడ్ వర్గాలు ఎలా స్టార్ట్ అవుతాయి అంటే అన్ని చిన్న కోరికతోటే మొదలవుతాయి. ఆ కోరిక తీరిపోయిందా, ఓకే హ్యాపీ. కోరిక ఎక్కువ అయిపోయింది అనుకో, మరీ విపరీతం అయిపోయింది అనుకో, అది కామం అయిపోతుంది. ఇంకా అది అంటే నువ్వు పొందే వరకు రెస్ట్లెస్నెస్ అయిపోతుంది మనకి. సో అది కరెక్ట్ కాదు. ఓకే, కామం ఫస్ట్, తర్వాత క్రోధం. అది తీరకపోతే మనకి ఏమొస్తుంది, కోపం వస్తుంది. ఓకే, ఆ కోపం కంటిన్యూడ్ గా అయిపోతే అనుకున్నాం క్రోధం అయిపోతుంది. అది ఒకవేళ తీరిందే అనుకుందాం, తీరి మనకి అనుకున్నది, మనం కోరుకున్నది ఏదో వస్తువు మనకు దొరికేసింది, లేకపోతే మనిషి కూడా కావచ్చు కొన్నిసార్లు. అప్పుడేమైపోతుంది, ఇది నాకే దక్కాలి అనే ఒక లోభం వస్తుంది. దట్స్ గ్రీడ్. ఏంటి, ఇది నాకుంది, నాకే ఉండాలి, నాకుంది బాగుంది, నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకుని వదిలేస్తే పర్వాలే. ఇది నాకుంది కదా, ఇది నాకే ఉండాలి, ఎవరికి ఉండకూడదు అని అనుకుంటాము, లేకపోతే అందరికన్నా నాకే ఎక్కువ ఉండాలి అనుకుంటాం, అది లోభం. ఓకే, ఆ తర్వాత అలా తీరిపోతే అది తీరితే అది లోభం. ఒకవేళ తీరలేదనుకో మనం అనుకున్న కోరిక, అబ్సెషన్ లాగా అయిపోతుంది. ఇంకా దాన్ని మోహం అంటారు. ఇంకా ఇప్పుడు రావణుడు ఉన్నాడు ఎగ్జాంపుల్, సీత మీద ఏమైపోయింది, మోహం పెరిగిపోయింది. ఎందుకంటే అమ్మవారు అగ్రీ అవ్వలేదు ఆయన టర్మ్స్ కి, చెప్పిన మాట వినలేదు. నేను
భార్యని అంతే అని చెప్పింది. ఏమైపోయింది, ఒక అబ్సెషన్. ఇంకా సీతమ్మ వారిని ఎలాగన్నా పొందాలి అని అనుకున్నాడు, చాలా ప్రయత్నం చేశాడు, కొని తెచ్చుకున్నాడు మృత్యుని. ఓకే, సో అది ఒక మోహం. ఆ తర్వాత ఒక అన్ని మనకి నిజంగా అన్ని దొరికేసాయి అనుకో, మనకు కావాల్సింది అనుకున్నది దొరికేసాం. దొరికితే ఏమవుతుంది, మనలో ఒక ప్రైడ్ వచ్చేస్తుంది. ఆహా, నా దగ్గరే ఇది ఉంది. దానివల్ల దాన్ని ఏమంటారు, మదం. నా దగ్గరే ఉంది, మీకెవ్వరు, అందరూ నాకన్నా అల్పులు, నాకన్నా చిన్నవాళ్ళు. లేకపోతే జ్ఞానం అయినా కూడా అంతే. కొంతమంది చాలా బాగా చదువుకుంటారు, వేదాలు అన్ని అధ్యయనం చేస్తుంటారు. నువ్వు అందులో తత్వాన్ని వదిలేసి ఒక సబ్జెక్ట్ గా నేను ఇలా పెంచుకున్నాననే అహంకారం వచ్చేసింది అనుకో, అది మదం, ప్రైడ్. దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. అంతే. ఆ అహంకారాన్ని ఎప్పుడూ అమ్మవారు ఇలానే అంకుశంతో అణిచేస్తుంది. తర్వాత ఒకవేళ మనకన్నా ఎవరన్నా బాగున్నారు అని అనుకుంటే మాత్సర్యం, అది అండ్ జెలసీ అయిపోతుంది. సో ఈ అరిషడ్ వర్గాలకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఒక చిన్న కోరికతోటి, ఈ రాగంతోటే అన్నీ అవుతున్నాయి. ఇంకంతా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ ఇక్కడ రాగద్వేషాలు కామక్రోధాలను వదిలేశారు కానీ, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అసలు మనకి ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే మన మనిషి పతనానికి కారణాలు అవుతున్నాయో అవన్నీ ఆ చిన్న కోరిక నుంచి. అందుకే ఆ కోరికలన్నీ తీసుకుని అమ్మవారి చేతిలో పెట్టేసి, ఇది నా కోరిక అని కూడా మనం అసలు అడగక్కర్లేదు. నా ఫండా అయితే యథా యోగ్యం తథా కురు, అంతే. నాకు ఏది నేను డిజర్వ్ చేస్తానో అది చెయ్యి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆ కోరికలు ఎలా ఉంటాయంటే మనవి ఈ క్షణానికి లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితికి మనకి ఏది బాగా అనిపిస్తుంది, అగైన్ అనుకూలంగా అనిపిస్తుందో అది మనం కోరుకుంటాం, సహజం. కానీ మనం ఏం చేయాలి, ఒక్కొక్కసారి చిన్న నెగటివిటీ అవ్వచ్చు. ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ కావచ్చు మనకి లైఫ్ లో, బట్ ఆ ఫెయిల్యూర్ వల్ల మనకి రేపు ఇంకొక పెద్ద మంచి జరగబోతోంది అనుకో, అది మనం చూడలేకపోతున్నాం. బికాస్ మన దృష్టిలో ఇప్పుడు ఫెయిల్యూరే కనిపిస్తోంది, కానీ ఈ ఫెయిల్యూర్ నుంచి మనం ఎలా బౌన్స్ అవుతాము, ఎంత హైట్కి వెళ్తాము అనేది మనం ఊహించలేకపోతున్నాం. అలాంటప్పుడు నువ్వు అమ్మవారిని ఇంతే అడిగి, ఇప్పుడు సక్సెస్ అనుకుంటున్న మన పరిజ్ఞానంలో ఉన్న పిసరేదో అడిగి ఎందుకు, అమ్మవారు ఇంత ఇవ్వదలుచుకుంటే ఇంతే అడిగి ఎందుకు అడ్జస్ట్ అయిపోవాలి మనం? దాని బదులు అమ్మ యథాయోగ్యం తథా కురు అని అన్నామనుకో, ఈ క్షణంలో నాకు అది కరెక్ట్ అంటే తప్పు అయిందో, లేకపోతే నేను దానివల్ల బాధపడ్డానో, అది నా స్పిరిచువల్ ఇవాల్వ్మెంట్ కి అది రైట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. మెటీరియలిస్టిక్ గానే కాదు. ఇప్పుడు నేను బౌన్స్ బ్యాక్ అని చెప్పాను, దట్ కుడ్ బి ఇన్ అ మెటీరియల్ సెన్స్, బట్ స్పిరిచువల్ సెన్స్ లో కొన్నిసార్లు మనకి నిజంగా అమ్మవారి మీద ప్రేమ, భక్తి అవి చెరగని ఇది కావాలి అంటే ఒక్కొక్కసారి ఏదో జరగాలి లైఫ్ లో. నేను అనుకుంటాను అది అందరికీ కరెక్ట్ కాదు. ఒక్కొక్కళ్ళు మంచి మాటకు వింటారు, ఒక్కొక్కళ్ళు ఒక దెబ్బ పడితే వింటారు. నాకేమనిపిస్తుంది అంటే దెబ్బ పడిన వాళ్ళు గట్టిగా వింటారు అని అనిపిస్తుంది, ఎందుకంటే యూ హావ్ బీన్ త్రూ ద లో. సో నీకు అర్థమైంది కొంచెం, యూ లెర్న్ లెసన్స్. ఎప్పుడైనా చూడండి, మన చుట్టూతో చూస్తూ ఉంటాం మనం, ఒక కష్టాలు పడే వాళ్ళకి జల్దీ అన్ని అనుకున్నట్లు సుజావుగా సాగిపోతున్న వాళ్ళకి లైఫ్ లో ఏదో కొంచెం చిన్న కష్టం, పిల్లల వల్ల లేకపోతే తల్లిదండ్రుల వల్ల లేకపోతే స్పౌస్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళ మెచ్యూరిటీ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు అని అంటే పరిస్థితులు నిన్ను ఇవాల్వ్ చేస్తాయి ఎలా, ఒక మనిషిగా. ఆ స్పిరిచువల్ ఇవాల్వ్మెంట్ కొన్నిసార్లు మనం చూడలేము, ఇట్స్ నాట్ విజిబుల్ టు అవర్ ఐస్ కదా, బట్ అది మనకి కరెక్ట్ అయితే కనుక, ఇఫ్ దట్ హెల్ప్స్ అస్ టు గెట్ టు అమ్మవారు ఫాస్టర్, నాకు అది అలా అడగాలి. సో మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అమ్మవారికి, యథాయోగ్యం తథాకురు. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఒక మెటీరియల్ నీడ్ ఫుల్ఫిల్ అవటం కరెక్ట్ అంటే అది ఇవ్వమ్మా, లేకపోతే ఇంకా కొంచెం వెయిట్ చేయాలి అంటే నీ ఇష్టం, నువ్వు ఏది ఇచ్చినా నాకు ఓకే అని మనం అడిగేసి అమ్మవారిని వదిలేసామంటే ఎప్పుడు మనకి కోరికలు తీరాలి అవన్నీ అమ్మవారు చూసుకుంటుంది. సో అప్పుడు మనకి ఈ అరిషడ్ వర్గాలనే స్లిపరీ స్లోప్ లోకి మనం వెళ్ళిపోం. ఏది ఇచ్చినా ఓకే, అమ్మవారి ప్రసాదం ఇచ్చింది బాగుంది, హ్యాపీ, అక్కడ వదిలేస్తాం. అది రాకపోతే మనకి అమ్మ రాలేదు అనే ఈ క్రోధం ఉండదు, దాని వల్ల జెలసీ ఉండదు, అలాంటివి ఏవి నెగటివ్ ఫీలింగ్స్ అనేవి అస్సలు రావు. స్పిరిచువాలిటీ ఎలా హెల్ప్ అవుతుంది మనకి అని అంటే, మోక్షాన్ని తీసి పక్కన పెట్టండి, దానికి ప్రాబ్లీ వీఆర్ మెనీ జన్మలు అవే, బట్ హౌ ఇట్ హెల్ప్స్ ఇస్ ఇవాల్వ్ యాజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, అది మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాను, ఈ ఇయర్ ఎలా ఉన్నాను, కొంచెం యాక్సెప్టెన్స్ పెరిగిందా, కారుణ్యం పెరిగిందా నాకు, ఎవరైనా నన్ను ఏదైనా అంటే వెంటనే తిరిగి ఒక మాట అనేకుండా ఒక్క క్షణం ఓకే అన్నారా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో, వాళ్ళకి అలా అనిపించిందా, మనలో ఏమైనా తప్పుగా అన్నామా, అలా ఆలోచించడం స్టార్ట్ చేస్తాం మనకు తెలియకుండా. సో క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటే సెల్ఫ్ గా విల్ రియలైజ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అదే సంగతి.
సో ఇప్పుడు క్రోధం, ఓకే, మన క్రోధము అమ్మవారు కంట్రోల్ చేస్తుంది అంకుశంతో అని అనుకున్నాం. సో మనలో ఇలాంటి బ్యాడ్ క్రోధం వస్తే అమ్మవారు కంట్రోల్ చేయాలి. అగైన్ ఎలా అయితే మినిమల్ రాగం అనేది మన లైఫ్ క్యారీ ఆన్ చేయడానికి మనకి ఇంపార్టెంట్ అని ఎలా చెప్పుకున్నామో, క్రోధం కూడా ఉండటం ఇంపార్టెంట్. ఎట్లాంటి విషయాల్లో క్రోధం ఉండటం ఇంపార్టెంట్ మనకి? అధర్మం పట్ల క్రోధం, ఓకే, అసత్యం పట్ల క్రోధం, అలా బ్యాడ్ థింగ్స్ పట్ల క్రోధం ఉండాలి. వీ హ్యావ్ టు స్టాండ్ అప్. ఎవరన్నా మన సనాతన ధర్మాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటే అబ్బా మనకి క్రోధం లేదు ఏం లేదు అని నిర్వికారంగా విరాగంగా నేను కూర్చుంటాను అంటే కుదరదు. యూ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ యువర్ ధర్మం. నిలబడేటట్లుగా మనం చెయ్యాలి, మన ప్రయత్నం మనం చేయాలి. ఓకే, సో దానికి క్రోధం అనేది మనం కొంచెం ఉంచుకోవాలి, ఇంపార్టెంట్. చెడు మీద చూపించడం కోసం క్రోధం. మీరు ఆలోచిస్తే అమ్మవారు కూడా క్రోధాన్ని ఎప్పుడు చూపించింది? అసురుల మీదే చూపించింది. అది కూడా ఏంటి, క్రోధంలా కనిపిస్తుంది మనకి పైకి, కానీ అది కూడా దయతో అన్నమాట. వీడు ఇంకా ఎన్ని చెప్పినట్లేదు, వీడిని అంటే వీటితో యుద్ధం చేస్తే గానీ వీడికి మార్పు వచ్చేటట్లు లేదు అని అప్పుడు కూడా దయే. బట్ అక్కడ మనకి క్రోధం ఎక్కడ కనిపిస్తుందంటే చెడు పట్ల. అసురీ ప్రవృత్తులు ఎక్కడుంటే అక్కడ, అసురుల మీదైనా కానీ మనలో ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే మన పట్ల కూడా అవే ఫీలింగ్స్ ఉంటాయి అమ్మవారికి. సో మన సాధనగా ఏం చేయాలి అని అంటే కొన్ని అలవాటు చేసుకోవాలి. క్రోధాన్ని చెక్లో పెట్టేవి ఏంటి? కొంచెం ఓర్పుగా ఉండటం, నెమ్మదిగా ఉండటం, స్లో డౌన్ లిటిల్ బిట్. ఎవరైనా అన్నారు జప్పమని ఒక రిటార్డ్ ఇచ్చేవాళ్ళం అంతకు ముందు, ఇప్పుడు ఒక్క క్షణం ఆగుదాం, ఒక 5 కౌంట్ చేసుకున్నాం అంటే మనం అనుకోవాలి అమ్మవారు నాలో ఈ టెంపర్మెంట్ ని అప్రిషియేట్ చెయ్యదు అని నువ్వు బాగా మైండ్ లో పెట్టేసుకున్నావు అనుకో, యూ వోంట్ బిహేవ్ డిఫరెంట్లీ. అది మన మనస్తత్వం అయిపోతుంది. సో ఓర్పు, సహనము, వేరే వాళ్ళు ఏదైనా చేస్తే క్షమించగలగటము, దోస్ ఆర్ ద చేంజెస్ దట్ విల్ న్యాచురల్లీ హ్యాపెన్. ఇలా క్రోధాన్ని కంట్రోల్ చేసేవి ఇవన్నీ. సో ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవచ్చు. అందరూ ఇప్పుడు శని అంటే, శనిగ్రహం అని అంటే అందరికీ భయం. అమ్మో శనిగాడు, చాలా వింటూ ఉంటాం ప్రయోగాలు కదా మనం. శనైహి శనైహి చరతి శనిశ్చర అంటే, శనైహి అంటే నెమ్మదిగా నెమ్మదిగా కదులుతూ ఉండే గ్రహం కనుక దాన్ని శని పేరు. శనిశ్చరుడు అంటే పేరు, మెల్లగా కదులుతూ ఉంటాడు. సో బేసిక్ గా శని పీరియడ్ నడుస్తోంది అంటే మన పనులు కూడా స్లోగా అవుతాయి, మనం కొంచెం స్లో డౌన్ అవుతాం అని అంటారు. ఓకే, నాకు సంహౌ ఐ డోంట్ లైక్ టు బిలీవ్ దట్. నాకు శని అంటే చాలా ఇష్టం, ఎందుకో నాకు తెలియదు. నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే 2 things. హీ విల్ టీచ్ అస్ లెసన్స్. శని చాలా మంచి టీచర్ అని నాకు అనిపిస్తుంది గురు కన్నా. గురు వేరే, అది వేరే విషయం, దాంతో కాంట్రడిక్ట్ చేయడానికి కాదు, కానీ అగైన్ లెసన్స్ మనకి ఇస్తాడు, లైఫ్ లెసన్స్ మనకి నేర్పిస్తాడు. ఎప్పుడైనా మీరు చూడండి, ఎందుకు అందరు భయపడతారు అని అంటే యు గో త్రూ సమ్ సఫరింగ్ అండ్ పెయిన్. అన్ని స్లో డౌన్ అయితే అనుకున్నట్లు అయిపోవు, నెమ్మదిగా నడుస్తుంటే. ఇదే ఎందుకు, హీఈస్ ట్రైయింగ్ టు టీచ్ అస్ సహనం, ఓర్పు, క్షమ. నీకు తప్పు అవ్వచ్చు, నువ్వు సఫరింగ్ అవ్వచ్చు, క్షమించగలిగి మూవ్ అవ్వగలగటం నేర్పిస్తున్నాడు. సో నాకైతే శని మనకి చాలా బెనిఫిట్ చేస్తాడు స్పిరిచువల్ గా. మెటీరియల్ గా నీకు చూస్తే థింగ్స్ నాట్ మూవింగ్ వెల్, లేకపోతే నేను సఫర్ అవుతున్నానని అనిపిస్తుందేమో, కానీ హీఈస్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ ఎ రీజన్, టు టీచ్ అస్ గ్రేట్ థింగ్స్. సో టు మీ శని అంటే ఒక మంచి టీచర్, స్పిరిచువల్ పాత్ లో పెట్టడానికి, మనల్ని వంగొపట్టి వాయి కొట్టడానికి మంచి టీచర్. సో గుర్తుంచుకోండి. సో ఏ ప్లానెట్ ని అమ్మవారు ఒక మనకి నెగటివిటీని క్రియేట్ చేయడం కోసం సృష్టి చేయదు. సో మనం యూ హ్యావ్ టు స్టాప్. ఎవరైనా అలా అంటుంటే అట్లీస్ట్ మనం అనడం మానేద్దాం. ఇంకోసారి నుంచి ఎవరైనా శని ఇలా పట్టుకున్నాడు, వద్దు, అలాంటి ప్రయోగాలు వద్దు. ప్రతిదీ వాల్యూబులే. శని చేసే వాల్యూ ఇది మనకి. సో ఈ ఫీచర్స్ వల్ల ఏమవుతుంది, మనకి ఆ క్రోధం అనేది కంట్రోల్ అవుతుంది, టెంపర్మెంట్ ఉండదు. ఓన్లీ అధర్మమా, అసత్యమో, లేకపోతే అలాంటి రాంగ్ థింగ్స్ పట్ల, చెడు ప్రవృత్తులు ఏమైనా చూస్తే వాటి మీద మనకి క్రోధం వస్తుంది. ఓకే, సో క్రోధాకారాంకుశ ఉజ్వల అన్నాం కదా. ఆ ఉజ్వలంగా అంటే ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశిస్తున్న అంకుశాన్ని పట్టుకొని అమ్మ ఉంది, లేదా క్రోధం ఉజ్వలంగా ఉన్న క్రోధాన్ని పట్టుకొని అంకుశ రూపంలో పట్టుకొని ఉంది, అలా అన్నా అనుకోవచ్చు. బట్ ఉజ్వల అంటే ఇది ప్రకాశిస్తోంది అని. సో ఈ నామం మీద ఇచ్చేస్తే మనం కూడా ఏమవుతుంది, అగైన్ ఈ క్వాలిటీస్ అన్ని డెవలప్ అవుతున్నాయి మనకి. క్షమ, ఓర్పు, శాంతం, సహనం, వీటన్నిటి వల్ల ఉజ్వలంగా ప్రకాశిస్తాం మన లైఫ్ లో కూడా. ఆలోచించండి, లైఫ్ లో ఇవన్నీ మనకు కావాల్సినవే కదా. వర్క్ లో కానీ ఇంకోటి కానీ తొందరపాటు ఎక్కడా పనికిరాదు. ఆ క్రోధము, ఆ బ్లాస్ట్ అయిపోవటం అది పనికిరాదు. సో ఇవన్నీ మనకి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వటానికి ఈ మంత్రం ఉపయోగిస్తుంది. సో ఎప్పుడైనా మనకి
కోపం ఎక్కువైపోతుంది, అన్‌కంట్రోలబుల్ అయిపోతుంది. యాంగర్ మేనేజ్‌మెంట్ అని ఏదో ఇక్కడ థెరపీస్‌కి వాటికి స్పెండ్ చేసే బదులు చక్కగా ఈ నామాన్ని అర్థం చేసుకొని పూర్తిగా హాయిగా అమ్మవారికి శరణాగతి చెప్పి, అమ్మవారి దగ్గర జడ్జ్ చేయదు కదా! మనం ఏం ఓపెన్ అప్ అయ్యి కన్ఫెషన్స్ అంటారు ఇక్కడ వీళ్ళు. అలాగా మనం హ్యావింగ్ దోస్ కాన్వర్సేషన్స్ విత్ గాడ్, కన్ఫెసింగ్ నాలో ఈ క్రోధం అమ్మ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఇంటెన్షనల్ గా చేయట్లేదు కానీ నేను టెంపర్ ఇట్లా గబుక్కుని లూజ్ అయిపోతున్నాను, నువ్వే హెల్ప్ చేయాలి తల్లి. ఎందుకు చేయదు అమ్మవారు? అందులో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకొని మనలో ఇది తప్పు అని. అందుకే ఇప్పుడు దేవుళ్ళ చేతిలో వెపన్స్ ఎప్పుడు ఉంటాయి కదా, అవన్నీ సింబాలిక్. లైక్ మనం ఇప్పుడు ఈ రెండు చెప్పుకున్నాం, సింబాలిక్. ఆ వెపన్స్ అనేది ఎప్పుడు నెగటివ్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే కత్తితోటి మనం కూరలు కట్ చేస్తాం, అదే కత్తితోటి ఇంకొకళ్ళు పక్కన వాళ్ళకి హాని కల్పించవచ్చు, చంపేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఆయుధం ఒకటే, దేనికి ఉపయోగిస్తున్నాము. సో దానికి సద్వినియోగము ఉంది, దుర్వినియోగము ఉంది. ఎలా ఉపయోగిస్తున్నాము అనేది మన విజ్ఞత. అక్కడ మనం ఒకటి మన పెద్దవాళ్ళు చెప్పిన దారిలో నడుచుకోవాలి, అండ్ అమ్మవారిని ప్రార్థిస్తే విల్ బి ఆన్ ద రైట్ పాత్ అన్నమాట. సో ఇప్పుడు ఈ క్రోధము, రాగము మన కంట్రోల్లో పెట్టుకున్నంత వరకు అవి మనకి మంచి చేసే వెపన్ గా మనం యూజ్ చేస్తాము. అదుపు తప్పినప్పుడు మాత్రమే అవి నెగటివ్ గా ఉంటాయి. సో అది సాధనకి ఉపయోగించేటట్లుగా మనం చేసుకోవాలి. అది కూడా అమ్మవారిని అడగాలి. సో అది ఆ రెండు నామాలు. నెక్స్ట్ మనోరూపేక్షు కోదండ, అది అష్టాక్షరమే. పంచ తన్మాత్ర సాయక అనేది అష్టాక్షరమే. మనోరూపేక్షు కోదండాయై నమః, అది ఒక నామంగా చెప్పుకోవాలంటే అలాగా. సో మనోరూపేక్షు కోదండ అంటే, ఇక్షు కోదండం అంటే చెరుకు విల్లు. అది ఎలా ఉంది? మనస్సు రూపాన్ని సంకేతంగా అమ్మవారు చెరుకు విల్లుని పట్టుకుందిట. ఆ సింబాలిజం ఏంటి? అగైన్ ఇదేమో లెఫ్ట్ ఫోర్ ఆర్మ్, ఫ్రంట్ ఆర్మ్ లో లెఫ్ట్ ఈ చేతిలో పట్టుకుని ఉంది అమ్మ చెరుకు విల్లు, ఇటు పాశం. ఆ చెరుకు విల్లుని పట్టుకుంది అని అంటే ఏదో ఉంటుంది మనకి. ఎవ్రీథింగ్ మన దీంట్లో పిల్లల కన్నా మీరు ఎప్పుడు అర్థమయ్యేటట్లు చెప్పాలి, సింబాలిజం. ఓకే, నేను చిన్మయాలో టీచ్ చేస్తాను కదా, 1 year కరిక్యులం సబ్జెక్ట్ సింబాలిజం ఇన్ హిందూయిజం. అక్కడ ఏ దేవుడు పద్మం మీద ఎందుకు కూర్చున్నారు, లేకపోతే చేతుల్లో ఇవెందుకు పట్టుకున్నాడు, ఈ కలర్ డ్రెస్ ఎందుకు, స్కిన్ ఎందుకు ఆ కలర్ లో ఉంది, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. సింబాలిజం అన్నమాట. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదనుకో, నీకెందుకు ఇంతమంది దేవుళ్ళు అని అంటే ఏమో మరి అని అంటాం. మనం కూడా తెలుసుకున్నాం అనుకో ఏది దేనికి అని మనం మాట్లాడగలుగుతాం. అందుకని ఫస్ట్ ఆ నాలెడ్జ్ మనం ఎక్వైర్ చేసుకుంటే పిల్లలకి, ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం కూడా నేర్పించగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఆంతర్యం ఏంటి? ఇక్షుకోదండ మండలంలో ఆంతర్యం ఏంటి అంటే, చెరుకు విల్లుని అబ్జర్వ్ చేస్తే మనము అది ఇలా పొడుగ్గా ఉంటుంది, పై నుంచి కింద వరకు ఉంటుంది. ఒకే స్ట్రైట్ బ్యాంబూ లాగా స్ట్రైట్ గా సాఫ్ట్ గా అలా ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కణుపులు ఉంటాయి మధ్యలో, రఫ్ గా ఉంటుంది. అది మనం కొరుకుతున్న కొద్దీ తీపి వస్తూ ఉంటుంది. అది దాని ఫీచర్స్. మనసు కూడా అంతే. మన మనస్సు ఎలా ఉంటుంది? ఎగుడు దిగుడు, ప్రతిసారి నిర్మలంగా ఉండదు, ఎన్నో అలజడులు అవుతూ ఉంటాయి, రకరకాల ఫీలింగ్స్, ఇమోషన్స్ సేమ్ డేలో విత్ ఇన్ అవర్స్ గ్యాప్ లో నవరసాలని మనం అనుభవిస్తాం. మన మనసులో అన్ని ఉద్వేగాలు ఉంటూ ఉంటాయి. సో అవి కణుపులు అనమాట. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ ద సేమ్. ఎప్పుడు ఒక స్టేట్ ఆఫ్ దీంట్లో ఉండదు, మన మనసు మారుతూ ఉంటుంది. అది ఒక సింబాలిక్ ఇది. అండ్ చెరుకు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీయగా అంటే మన మనసు, అగైన్ గోయింగ్ బ్యాక్ టు ఈ రాగం, మనకి మనసుకి నచ్చే వాటితోటే మనకి అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు ఆనందం కావాలి. వి ఆల్ ఆర్ బోర్న్ ఓన్లీ టు సీక్ ఆనందం, బట్ వీ టెండ్ టు ఫర్గెట్ మనకు కావాల్సింది బ్రహ్మానందం అని. మర్చిపోయి ఈ లౌకిక ఆనందాలు, బుజ్జి ఆనందాల కోసం డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం మనం. బట్ మనకు కావాల్సింది అసలు బ్రహ్మానందం. ఏంటి? స్వాత్మానంద లవీభూత అని అమ్మవారికి చెప్తారే, ఆ తనలో తాను రమించిపోతూ ఆ ఆనందంలో ఉంటుంది అమ్మవారు. అలాంటి ఆనందం పొందాలి అని మనందరి అల్టిమేట్ గోల్. మనము వీ గెట్ డ్రాన్ టువర్డ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆనందాలు. ఈ చెరుకు లాగే అనమాట. ఒక కోరిక తీరంగానే ఆ తీయదనం వస్తుంది, హ్యాపీగా ఉంటాం చాలా. సో షార్ట్ లివ్డ్. అలా చెరుకు అదే నచ్చింది కదా అని అదే నములుతూ ఉంటే పిప్ అయిపోతుంది, అది టేస్ట్లెస్ గా అయిపోతుంది, నచ్చదు మనకి. ఈలోపు ఇంకో కోరిక వస్తుంది, మళ్ళీ కొరుకుతాం, మళ్ళీ ఫ్రెష్ తీయగా జ్యూస్ వస్తుంది. అలా అంతే కదా, చెరుకుని కొరికిన కొద్దీ మీకు రసం వస్తూ ఉంటుంది, అది అలా పీల్చి పిప్పి చేసేస్తూ ఉంటే రసం పోతూ ఉంటుంది.
సిమిలర్లీ ఒక కోరిక వస్తుంది, ఆ కోరిక తీర్చుకోవటం వల్ల కొంచెం ఆనందం వస్తుంది, ఇంతలోకి మళ్ళీ ఆనందం వానిష్ అయిపోతుంది, ఇంకో కోరిక పుడుతుంది, మళ్ళీ ఆ కోరిక తీర్చుకుంటాము. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ నెవర్ ఎండింగ్ లూప్ ఆఫ్ ఆ కోరికలు, దాని వల్ల వచ్చే ఆనందం, కోరిక దాని వల్ల వచ్చే ఆనందం, ఈ కోరిక వల్ల ఇంత ఆనందం, ఈ కోరిక వల్ల ఇంత ఆనందం, బట్ ఎవ్రీథింగ్ విల్ ఎట్ సమ్ పాయింట్ డిసపియర్ అగైన్. ఏది పర్మనెంట్ కాదు, ఆ టెంపరీ ఆనందాలు వస్తూనే ఉంటాయి. సో అలాగా మన మనస్సుతోటి మనం ఏదైనా చేయాలి అని అనుకున్నాము అని అంటే సంకల్పం చేసేది మన మనస్సుతోటే కదా. మనసుకి ఫస్ట్ అనిపించాలి, అనిపిస్తేనే మనం ఆ నెక్స్ట్ థింగ్ ఏదైనా సరే, ఆ సంకల్ప శక్తి ఉండేది మనసుకి. ఆ సంకల్పాలు మనం ఎలా చేసుకుంటాము? మనం ఇప్పుడు ఏదో కష్టపడిపోయే సంకల్పాలు మనం చేసుకోము. ఓకే, ఏదో ఇప్పుడు కొంచెం ప్రయత్నిస్తే కొద్దిగా ఈ జ్ఞానం వస్తూ ఉంటే కొన్నిసార్లు ఈ సంకల్పం అంటే ఉపవాసాలు చేస్తామనే సంకల్పం, ఒక వ్రతం తీసుకుంటాం, నియమం పెట్టుకుంటాము. ఆ సంకల్పం ఏంటి, 41 రోజులు పారాయణ చేస్తాను అని అనుకుంటాము. అంటే అది త్యాగం ఉంది అందులో. కొంచెం టైంని మనం ఇచ్చేస్తున్నాము, మెటీరియల్ సుఖాలని పక్కన పెడుతున్నాము, కాసేపు మేబీ నిద్రని సాక్రిఫైస్ చేసి కొంచెం ఎర్లీగా లేస్తున్నాము, ఏదో చేస్తున్నాము, కొంచెం సాక్రిఫైస్ చేసి కష్టపడుతున్నాము. అది సంకల్పం తీసుకోవటం వల్లే సాధ్యమవుతుంది. ఆ సంకల్పం నిలవటం కూడా కష్టం. అదే అక్కడ చెరుకు విల్లు అమ్మవారి చేతిలో ఉంది ఏంటంటే సంకల్పాలు చాలా వస్తూ ఉంటాయి, వికల్పాలు కూడా దాంతో పాటు ఫాలో అవుతూ ఉంటాయి. అవును, నేను దీన్ని చేస్తే ఇది వస్తుంది అనుకుంటాను, కానీ నిజంగా వస్తుందా, రాదా, లేకపోతే నిజంగా నేను హ్యాపీ అని అనుకుంటున్నాను, తీరా జాబ్కి మూవ్ అయ్యాక హ్యాపీగా ఉండనా, అవన్నీ వికల్పాలు అనమాట. సంకల్పం ఒకటి చేస్తుంటాం, మన మనసే మనల్ని చెదరగొడుతూ ఉంటుంది. సో సంకల్ప వికల్పాలు టుగెదర్ ఉండేదే మన మనస్సు. ఆ మనస్సునే అమ్మవారి పట్టు, అదే ఆ వికల్పాలే కణుపులు అనుకోండి, ఏదో ఒకటి సింబాలిక్ గా చూసుకుంటే అవన్నీ మనకి అమ్మవారి చేతిలో మనం పెడితే ఏమవుతుందంటే దృఢత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ చెరుకు గడ ఎంత గట్టిగా ఉంటుంది, ఎంత దృఢంగా ఉంటుంది, అదేమి ఇట్లా వంచితే ఈజీగా వంగిపోయేది కాదు. సో మన సంకల్పాలు స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే కూడా ఆ దృఢ సంకల్పాన్ని ఇచ్చేది అమ్మవారు, అది ఒక సింబాలిజం. ఓకే, ఇప్పుడు దృఢము ప్లస్ అంత తీయగా అంత మంచిగా ఉండే సంకల్పాలు అంటే శివ సంకల్పాలు ఇచ్చేది అమ్మవారు. సో అది మనం ఒకటి ఇచ్చేసుకోవచ్చు, అంటే అప్లై చేసుకోవచ్చు దీని మీనింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే మనం ఒక సంకల్పాన్ని చేసుకున్నాము, బట్ టు కమ్ టుగెదర్ ఒక క్లారిటీ రావట్లేదు, చెయ్యాలా వద్దా, ఈ వికల్పాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏం చేస్తాం మనము, జస్ట్ స్లీప్ ఓవర్ ఇట్ అని అంటారు కదా, అంటే జస్ట్ వదిలేసేయండి ఒక పూట అన్నట్లు. బట్ మనం ఏం చేయాలంటే ఇంటర్నలైజ్ అవ్వాలి కొంచెం. ఇప్పుడు అమ్మవారిని ఇక్కడ ఆజ్ఞాచక్రంలో మనం ధ్యానించుకొని అమ్మవారినే అడగాలి, అమ్మ నా సంకల్ప వికల్పాలన్నీ నీకు తెలుసు, నువ్వు నాలోనే ఉన్నావు కనుక నీకు తెలుసు, నాకు డెసిషన్ మేకింగ్ క్లారిటీ రావట్లేదు, డౌట్ అనేది ఉంటుంది, ఆ డౌట్ నాకు క్లియర్ చేసి నా సంకల్పాన్ని దృఢపరిచేటట్లు నువ్వే చేయాలి తల్లి అని మనం ప్రార్థిస్తే అమ్మవారు విల్ మేక్ దట్ హ్యాపెన్ అనమాట. సో అది మనోరూపేక్ష కోదండం అంటే. ఇప్పుడు పంచతన్మాత్ర సహాయక, ఇది అన్నిటికన్నా ఈ నాలుగిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అర్థం చేసుకోవాల్సింది మనం అంటే ఈ పంచతన్మాత్ర సహాయక. సహాయకాలంటే బాణాలు ధరించినది అని అర్థం. ఈ బాణాలట మూడు విధాలుగా చెప్తారు ఈ పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్ర సహాయక అనే దానికి స్థూలంగా చూస్తే పువ్వుల్లాగా, అందుకని మనం ఎక్కడ చూసినా అమ్మవారు పువ్వులు పట్టుకున్నట్లు ఉంటుంది, ఎందుకంటే స్థూల రూపం పువ్వులు, సూక్ష్మ రూపంలో ఈ పంచతన్మాత్రాలే మంత్రాలు. మంత్రాలు అంటే సింబాలిజం బిహైండ్ ఈ పంచతన్మాత్రలు అంటే ఇంకా సూక్ష్మ తరం అయిపోతే పరా లెవెల్లో ఒక శబ్దం, అంటే అక్కడ ఇంకేం లేదు, అంటే బీజాక్షరాలు లేకపోతే ఓంకారం అవి మిగులుతాయి. సో ఓవరాల్ గా 3 ఫార్మ్స్ లో ఉంటాయి అని అంటున్నారు. ఆ 3 ఫార్మ్స్ ని అక్కడ తెలుసుకుని ఇన్ఫర్మేషన్ గా పక్కన పెట్టేస్తే మనకి అప్లై అయ్యేటట్లు ఎలాగా అంటే పంచతన్మాత్రలు అంటే మనకు తెలుసు శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఓకే, అంటే మన సెన్సెస్. మన ఈ ప్రపంచంలో ఏదన్నా మనకి ఒక అనుభవానికి రావాలి అంటే ఓన్ త్రూ దీస్ 5 సెన్సెస్ అవుతుంది. ఇదర్ విని, లేకపోతే టచ్ చేసి, లేకపోతే చూసి, లేకపోతే టేస్ట్ చూసి, లేకపోతే వాసన చూసి, మన అనుభవాలన్నీ అలాగే ఉంటాయి. సో మనం నచ్చిన శబ్దం ఉంటే, నచ్చిన ఇది వింటే ఇష్టం, నచ్చని శబ్దం మ్యూజిక్ ఏదైనా వింటే
ఇష్టం, బా ఆ మ్యూజిక్ నా వల్ల కాదు వినటం అని అంటాం. సో ప్రతిదీ ఒక ఇష్టం. ఈ రాగము, క్రోధము ఇవన్నిటికీ కూడా అసలు ఏంటి అని అంటే బిహైండ్ దట్ ఒక అనుభవం. అది ఇష్టమా, కష్టమా, నష్టమా, ఏదో చెప్పేది అని అంటే ఈ పంచతన్మాత్రలు. అయితే ఈ పంచతన్మాత్రలు బై ఇట్ సెల్ఫ్ ఏమీ చేయలేవు. లైక్ ఐ సెడ్, నాకేదో వాసన వస్తోంది, లేకపోతే ఏదో వినిపిస్తోంది పక్క నుంచి, నా మనసుని నేను అసలు దాని మీద పెట్టట్లేదు. ఏదో జరుగుతోంది పక్కన, గోల గోలగా ఉంది, ఐ డోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. కానీ నేను మనసు పెట్టినంత వరకు నాకు ఇష్టము లేదు. లేకపోతే మంచి భజన జరుగుతోంది, నేను ఇక్కడ ఏదో టెన్షన్ లో ఉన్నా, లేకపోతే ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, నాకు ఎక్కట్లే. సో నా మనసు అక్కడ లేనంత వరకు ఈ పంచ తన్మాత్రలు యాక్టివ్ గా ఉన్నా కూడా అటాచ్మెంట్, రాగం, వీఆర్ నాట్ డ్రాన్ టువర్డ్స్ ఎనీథింగ్ వితౌట్ మనస్సు. సో ఆ మనస్సు ఎప్పుడైతే ఈ పంచ తన్మాత్రలతోటి ఏకం అవుతుందో రకరకాల గోల లైఫ్ లో అవుతుంది అని అంటే ఈ రెండిటి వల్ల. అందుకే ఫోర్ ఫ్రంట్ లో పట్టుకుని ఉంది అమ్మవారు. ఓకే, ఇవే మీకు ఎక్కువ ట్రబుల్ చేసేది, ఐ గాట్ యూ అని మనకు చెప్పడానికి అనమాట. సో ఈ పంచ తన్మాత్రలకి ఒకటి ఇది ఉంది మనకి, గరుడ పురాణంలో చెప్తారు, కురంగ మాతంగ పతంగ భృంగ మీన హతాహ పంచభిరేవచ. అంటే ఏం చెప్తున్నారు? కురంగం అంటే డీర్, మాతంగం అంటే ఏనుగు, పతంగం అంటే మిడతలు అట్లా, తర్వాత భృంగి అంటే తుమ్మెదలు, మీనం అంటే చేపలు కదా. ఇవన్నీట ఒక్కొక్క తన్మాత్రల వల్ల డిస్ట్రాయ్ అయిపోతున్నాయి, లైఫ్ ని కోల్పోతున్నాయి. ఎలాగా? డీర్ ఉంది, ఆ లేడీకి శబ్దం అంటే భయం. శబ్దం అంటే భయం కాదు, శబ్దం అంటే ఇష్టం. అది దానికి మంచి మ్యూజిక్ వినిపిస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో వేటగాళ్ళు ఏం చేస్తారు, మంచి మ్యూజిక్ డప్పులు వాయిస్తూ ఉంటారు. పాపం ఇది మ్యూజిక్ కి ఆగలేక, ఆ డేంజర్ ని చూడలేక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. అది అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ప్రతి లేడీకి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే దాని ఇది లౌల్యం అంటారు, ఇంద్రియ లౌల్యం వల్ల. దానికి కొన్నిసార్లు చూసింది, అది దాని లైఫ్ లో కూడా ఎగ్జాంపుల్ చూసింది, కానీ ఆగలేదు. ఇప్పుడు మనం ఉంటాము, కొన్నేవో ఫుడ్, కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ తినకూడదు, తింటే మంచిది కాదని, కానీ మన జిహ్వ చాపల్యం వల్ల తినేస్తూ ఉంటాం. తెలుసు డేంజర్, పక్కన వాళ్ళని చూస్తున్నాము, కష్టం కంట్రోల్ చేసుకోవటం. సిమిలర్లీ అది పాపం దాని లైఫ్ ని కోల్పోతోంది. ఎందుకు? ఆ శబ్దానికి అట్రాక్ట్ అయిపోయి. ఎలిఫెంట్ ఏమవుతుంది? స్పర్శ. దానికి ఏంటంటే ఆడ ఏనుగుని చూస్తే అది ఆగలేదట, వెళ్ళిపోతుందిట పరిగెట్టుకుని. సో హంటర్స్ ఏం చేస్తారంటే ఒక ఆడ ఏనుగుని ఎక్కడో పెట్టి, అంటే అఫ్ కోర్స్ గుంటలు తవ్వుతారు, బట్ టిపికల్ గా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కి మనకి ఎలా చెప్పారంటే స్పర్శ వల్ల ఏనుగు ప్రాణాలు కోల్పోతుంది. అది గ్రహించట్లేదు, దాని వల్ల నాకు వచ్చే అపాయం ఏంటి అనేది గుర్తించలేకపోతాం. అలాగే సేమ్ ఈ మిడతలు, అవి ఎన్ని వాటి కళ్ళ ముందు చనిపోతున్నా కూడా దీపాన్ని చూసి అట్రాక్ట్ అయిపోయి దీపం దగ్గరికి వెళ్ళిపోతాయి. అక్కడ ఏంటి? దీపం రూపం అన్నమాట. ఆ రూపాన్ని చూసి అదే ఆ లైట్ ని, ఆ బ్రైట్నెస్ ని చూసేసి పాప అట్రాక్ట్ అయిపోయి లైట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ వేడికి కాలిపోయి చచ్చిపోతూ ఉంటాయి. సో వాటికి ఆ తన్మాత్రం వల్ల వాటికి కీడు అయిపోతుంది, చనిపోతున్నాయి. నెక్స్ట్ భృంగి అంటే తుమ్మెదలు ఏం చేస్తున్నాయి? పువ్వుల దగ్గరికి వెళ్తాయి. ఏంటి? ఆ వాసన, ఇక్కడ ఏంటి? గంధం అన్నమాట. వాసనకి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు ఆ పువ్వులు, ఈ తుమ్మెదలు వెళ్ళిపోయాక అక్కడ ఇరుక్కుపోతుంది, ఆ హనీ తీసుకోవడానికి వెళ్తాయి, అక్కడ స్టక్ అయిపోతాయి. సో స్టక్ అయిపోతే ఏమవుతుంది? అవి చచ్చిపోతాయి. సో అక్కడ ఏమైపోయాయి? వాళ్ళకి గంధం వల్ల అట్రాక్ట్ అయ్యాయి, అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఎన్ని తుమ్మెదలు వాటి కళ్ళ ముందు చనిపోయినా కూడా నేర్చుకోవట్లే. అలాగే ఇది చేపలు చూస్తూనే ఉంటాం, బెయిట్ ఏదో ఒకటి పెడతాం మనం, ఆ టేస్ట్ కోసం అది వెళ్ళిపోతుంది రసం అక్కడ. సో ఇలా ప్రతి ఒక్కొక్క తన్మాత్రకి, అంటే ఈ లేడుకేమో శబ్దము, ఎలిఫెంట్ కి, ఏనుగుకేమో స్పర్శ, ఈ పతంగాలకేమో రూపము, ఈ తుమ్మెదలకి, భృంగికి వచ్చి రూపం, రసం రసం కాదు గంధం, ఆ తర్వాత చేపలకు వచ్చేసి ఇది రసం. సో ఈ 5 తన్మాత్రల వల్ల ఈ 5 ప్రాణాలు కోల్పోతూనే ఉంటాయి, నేర్చుకోవట్లే. ఒక తన్మాత్ర లౌల్యం వల్లనే వీటికి ఈ అపాయం వస్తుంటే అక్కడ ఏం చెప్తారంటే ఏకం ప్రమాది స కథం నహన్యతే యస్ సేవతే పంచభిరేవ పంచ. మనుషులకి 5 సెన్స్ ఆర్గాన్స్ తోటి లౌల్యమే. సో ఎంత కష్టం, మనం పతనం అయిపోవటం అనేది చాలా ఈజీ.
కాకుండా నిలవగలగటం అనేది చాలా చాలా కష్టం. సో అది ఆ ఎగ్జాంపుల్ అక్కడ గరుడ పురాణంలో వాటిలో కోట్ చేస్తారనమాట. ఇలాగే ఇంద్రియాలు ఎన్ని లౌల్యాలు పెట్టుకొని అసలు మనం ఈ ఈ సంసారాన్ని దాటగలగటం అనేది చాలా కష్టం. ఎప్పుడు పాసిబుల్ అని అంటే ఇవన్నీ అమ్మ చేతిలో ఉన్నాయి అని అమ్మకి అప్పగిచ్చేసి, తల్లి నువ్వే కంట్రోల్, నాకు లేదు కంట్రోల్, ఐ జస్ట్ నీకు అప్పగిచ్చి నా ప్రయత్నం ఏంటంటే ఓ అడుగేస్తాను అంతే, నీకు అప్పచెప్తున్నాను, నన్ను నా బాధ్యత నీదే అని చెప్పి మనం వదిలిపెట్టడం అనమాట. సో అంత అలా తన్మాత్రలు మనస్సుతో కలిస్తే జరిగే మ్యాజిక్ అలా ఉంటుందన్నమాట. ఈజీ స్లిప్పరీ స్లోప్ మనకి. సో దాని నుంచి బయటపడటానికి అమ్మవారే ఉండలేము. మన ప్రయత్నంగా మనం ఏం చేయగలుగుతాము అని అంటే ఇవే తన్మాత్రలు ఇస్తాం. ఎలా? మన సాధనకి శబ్దం ఉంది అని అంటే అమ్మవారి కీర్తనలు, స్తుతులు, ప్రవచనాలు, కథలు, లీలలు ఇవన్నీ వింటూ ఉంటే ఆ తన్మాత్రని మనం గుడ్ యూస్ కి పెడుతున్నట్లు. లౌల్యం అంటారు దాన్ని, మంచి యూస్ కి పెడుతున్నాం. ఈ స్పర్శ అంటే ఏంటి? పూజలు చేస్తాం, అభిషేకం చేస్తాం, అమ్మవారిని తుడుస్తాము, ఈ సేవలన్నీ చేసి పూజ గది శుభ్రం చేసుకుంటున్నాం. ఇవన్నీ ఏంటి? అవి చేస్తున్నప్పుడంతా ఆలోచన అమ్మవారి మీదే ఉంటుంది కదా మనకి. సో ఆ తన్మాత్రని మళ్ళీ అక్కడ లౌల్యం లేదు, మంచిగా ఉపయోగిస్తున్నాం. తర్వాత రూపం, అమ్మవారిని చక్కగా గుడికి వెళ్ళటం, దర్శించుకోవటం, ఇంట్లో ఉన్న పటాన్ని హాయిగా తదేకంగా చూస్తే అసలు అమ్మవారి ఎలా ఉంది, ఆ నవ్వేంటి, ఆ కళ్ళలో కనిపిస్తున్న కరుణ, అసలు ఆ పెయింట్ చేసిన వాళ్ళని నాకు అయితే అమేజింగ్ అనిపిస్తుంది. కొన్ని అయితే జీవకళ ఉట్టి పడుతుందని అంటారే, మామూలు లామినేటెడ్ పిక్చరే, కానీ అది చూస్తూ ఉంటే నీకు కళ్ళు మాట్లాడుతున్నట్లు, నిన్ను చూసి నవ్వుతున్నట్లు, అంత సజీవంగా ఎలా అనిపిస్తుంది. అలా మెస్మరైజ్ అయిపోవచ్చు, రూపాన్ని దర్శిస్తూ మనం ఉండిపోవచ్చు. అది అగైన్ లౌల్యం కాదు. అమ్మవారి పట్ల ఉపయోగిస్తే ఏది లౌల్యాలు కావు. తర్వాత రసం అంటే టేస్ట్, అంటే ఏది మనం ఏది తింటున్నా ఇది అమ్మవారు మనకి ఇచ్చింది అని అనుకోవటం, అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి ప్రసాదంగా ఏదైనా స్వీకరిస్తూ ఉన్నామంటే అది కూడా అప్పుడు చెప్పాను కదా, ఆల్రెడీ అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తున్నాము అని అనుకున్నాము అంటే మనము సాత్వికంగా తినే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నైవేద్యం ఇప్పుడు సాత్వికమైన ఫుడ్ పెడతాం కనుక మంచి ఫుడ్ తింటాం, ఫ్రెష్ ఫుడ్ తింటాము. సో అన్ని బాగుంటాయి. తర్వాత లాస్ట్ది గంధం కూడా అంతే. చక్కగా అమ్మవారికి గంధం మరగదీస్తూ దేవుడి నామం చెప్పుకుంటూ ఉండటం, లేకపోతే అమ్మవారికి ధూపం చూపిస్తాం, సాంబ్రాణి చూపిస్తాం, ఆ వాసనలు, అమ్మవారికి మంగళ ద్రవ్యాలు ఇస్తూ ఉంటాం, ఆ పసుపు కుంకుమ వాసనలు, ఆ గంధం వాసన, అసలు అంటే ఒక్కొక్క పూజ గదిలోకి వెళ్తే చూడండి ఎట్లా ఉంటుందో. అసలు అంటారు అమ్మవారు ఉన్న పరిసరాలు అంటే అట్లాగా నీకు ఎప్పుడు ఆ మంగళకరమైన ఆ సువాసన. ఇప్పుడు ఈ సుగంధిం పుష్టివర్ధనం అని అంటారు కదా శివుడిని. అంటే శివుడు వస్తుంటేట ముందు మనకి ఆ సుగంధాలు వస్తూ ఉంటాయట. శివుడు వస్తున్నాడంటే ఆమెడ దూరం నుంచి. అలాగే అమ్మవారి తాంబూల పూరిత ముఖి, అమ్మవారి తాంబూలం తింటుంటే వచ్చే వాసన దిగంతాలు వ్యాపించి అలా ఉంటుందిట. అవి సుగంధాలంటే. సో అలా ఊహించుకుంటూ మనం ఉంటే అసలు అంటే అమ్మవారి ప్రెసెన్స్ ఉంది అని అంటే అలా అంటారు. ఒక్కొక్క పూజ గదిలోకి వెళ్తే ఎప్పుడైనా సరే గమనించండి, ఆ మంచి వాసనలు వస్తూ ఉంటాయి ఎప్పుడు. సో మనం కూడా అలా పెట్టుకుంటే అదొక డివినిటీ అలాగా. సో గంధం అలాంటి వాసనలు ఎంజాయ్ చేస్తాము. సో మనం ఎప్పుడైతే మన పంచతన్మాత్రల్ని అమ్మవారికి ఉపయోగిస్తున్నామో, వాటి వల్ల ఆనందాన్ని పొందుతున్నామో, ఆటోమేటిక్ గా మనకి ప్రాపంచిక విషయాల పట్ల ఉండే ఈ ఇది తగ్గిపోతుంది. ఆబ్వియస్ గా మనం పూజలు అవి ఎక్కువ చేస్తున్నాం అనుకో, ఇప్పుడు ఈ ధ్యాసలో మనం పడిపోయిన తర్వాత ఊరికే కాల్ చేసి ఫోన్లు చేసి గాసిప్ చేసుకోవాలి అంటే ఇష్టం తగ్గిపోతుంది మనకే. దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు వాచ్ అవుట్. అంతసేపు ఆ టీవీ చూస్తూ కూర్చునే బదులు ఐ కుడ్ బి లిజనింగ్ టు సంథింగ్ ఆర్ లెర్నింగ్ సంథింగ్. అట్లా మనకే తేడా వచ్చేస్తుంది మనలో. అది మనం ఎలా సాత్వికంగా ఇవాల్వ్ అవుతాము, ఈ పంచతన్మాత్రలే ఏవైతే మన పతనానికి కారణం కాగలిగే శక్తి ఉందో, మనం అవన్నిటినీ డైవర్షన్ అమ్మవారి పట్ల చేస్తే కనుక ఆటోమేటిక్ గా మన మనసు విచ్ ఇస్ ఫికల్ మైండెడ్, మనం ఫిజికల్ గా మనం కూర్చుని ఈ పంచతన్మాత్రల్ని వీటికేసా అని వినియోగిస్తూ ఉంటే మనసు ఆటోమేటిక్ గా అక్కడే ల్యాచ్ అవుతుంది. స్లోగా ఆ విరాగం, ఇందాక చెప్పుకున్నాం కదా రాగం నుంచి ఎట్లా డిటాచ్ అయిపోతాము అని అంటే ఇలాగా ఆ డిటాచ్మెంట్ జరిగిన రోజున క్రోధం అనేది మనకి అసలు ఎవరి పట్ల ఉండదు. అది మనం ప్రయత్నించగలిగే సాధన.
ఓకే. అది. ఇప్పుడు అగైన్ కామ్యం గురించి కూడా చెప్పుకుంటున్నాం కదా! ప్రతి నామానికి ఏం పొందగలము దీని నుంచి అట్లాగా అని అనుకుంటే గనక, ఇప్పుడు విల్లు అని మాట్లాడుకున్నాము. బాణాలు, విల్లు అని మాట్లాడుతున్నాం. అంటే ఏదో లక్ష్యం ఉండాలి. ఒక లక్ష్యం ఉంటే కదా మనం బాణం వేసాము, ఒక విల్లు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సంధించాము అంటే ఏదో ఒక లక్ష్యం ఉండాలి మనకి. సో అలాగా ఆ లక్ష్యాన్ని మనకి రీచ్ అవ్వగలిగేటట్లు, ఆ లక్ష్య సిద్ధి ప్రాప్తి కలిగేటట్లుగా అమ్మవారు మనకు దీవిస్తుంది. ఈ పంచతన్మాత్ర సాయిక అనే దాంట్లో ఈ 2 నామాలు కలిపి అలా చేసుకుంటే అది ఒకటి దీవిస్తుంది. జరిగేటట్లు దీవిస్తుంది. లేదు అనంటే మనకి మన ఇంద్రియాలు మన కంట్రోల్‌లో ఉండేటట్లుగా అది కూడా హెల్ప్ చేస్తుంది. సో ఆ 2 ఒక లక్ష్యం ఉండి దాని మీద నుంచి మన దృష్టి మరలకుండా మనం సాధించగలిగేటట్లు చేయాలి అంటే కూడా ఈ నామం ఇచ్చేయచ్చు. ఇక్కడ ఈ పంచతన్మాత్రల్ని ఎలా అప్లై చేసుకుంటామంటే, ఇక్కడ మన లక్ష్యం అమ్మవారి నుంచి మన దృష్టి చెదరకుండా ఉండాలి కనుక అది కూడా ఒక లక్ష్యమే. ఓకే. అది సాత్వికంగా చూస్తే అదొక లక్ష్యం. లేదా మెటీరియలిస్టిక్ గా ఏదైనా కోరిక, ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాయబోతున్నాను, పిఎంపి సర్టిఫికేషన్ చేయాలి, అది క్రాక్ చేయాలి అని అనుకో, ఇది పెట్టుకొని ఈ నామాన్ని ఇన్నిసార్లు జపం చేస్తానని అనుకుని అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో అది ఈ నామాలు. అయితే మీకు గుర్తుంటే గనక చతుర్బాహు సమన్విత అని చెప్పుకున్నప్పుడు మనము నలుగురు అమ్మవారి స్వరూపాలు అని కూడా చెప్పుకున్నాం కదా. జస్ట్ అక్కడ 4 చేతులు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఎందుకు అలా చెప్పారు అక్కడ అనంటే, ఇప్పుడు ప్రతి అమ్మవారు కానీ ఏ దేవుడు పట్టుకున్నావో ప్రతి వెపన్ కి ఒక అధిష్టాన దేవతలు ఉంటారు. ఓకే. అలాగా పాశానికి అధిష్టాన దేవత అశ్వారూఢ. ఓకే. తర్వాత అంకుశానికి సంపత్కరి, ఇక్షు కోదండానికి అంటే ఈ కోదండానికి మంత్రిని అమ్మవారు, తర్వాత పంచతన్మాత్రలకి వారాహి. ఓకే. సో ఈ 4 అందుకే చతుర్బాహు సమన్విత. సో మనం ఈ నామాలన్నిటినీ ఎలా సమన్వయించుకున్నాం అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పంచతన్మాత్రలే మనస్సు చేరి వాటి వల్ల వచ్చేదే రాగం క్రోధము, అవి ఎంత రాంగో ఉండటం కూడా ఇంపార్టెంటే అని అనుకున్నాము. సో ఇవన్నీ సమన్వయించుకుంటే అమ్మవారు ఈ 4 శక్తుల రూపంలో ఈ 4 ఆయుధాలని ధరించి, అండ్ అగైన్ మనం ఏం చెప్పుకున్నాము, ఈ అన్నిటి సమన్వయంతో మన లైఫ్ మనం గడపాలి అనేది అమ్మవారు మనకు చూపిస్తుంది. అండ్ షీ ఈజ్ అన్ అథారిటీ ఆన్ ఆల్ ఆఫ్ దట్ కనుక చేతుల్లో హోల్డ్ చేసి చూపిస్తుంది. సో ఇంతకన్నా మనకి అభయం అక్కర్లే. అభయహస్తం లేదే అమ్మవారికి, ఎలా ఈ అమ్మవారు అభయం ఇవ్వదా అని అనుకోకర్లే. ఇన్ని కంట్రోల్ చేస్తాను అని చెప్పడం ఇట్సెల్ఫే అభయం. ఇంకా మనకి భయపడాల్సిన అవసరం అనేది లేదు. అభయం అంటే వేరే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో మనము ఒకటి ఇక్కడ బిఫోర్ వి ర్యాప్ దిస్ ఈ 2 లైన్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్ ఈ 4 అమ్మవారి చేతిలో ఉన్నాయి. సో అమ్మవారు కంట్రోల్ చేస్తుంది, అది ఒకటి. బట్ అమ్మవారు మన అందరిలో ఉంది కదా, చిచ్చక్తి లాగా ఉంది అని అనుకున్నాం. ఆ చైతన్యం అనేది మనలో లేకపోతే మన మనస్సు లేదు, పంచతన్మాత్రలు అన్ని ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కానీ దృష్టి ఎవరు బిహైండ్ దిస్? వినికిడి ఎవరు చెవి వెనకాతల? వాసన పీల్చగలిగే శక్తి ఎవరు? కోవిడ్ వచ్చినప్పుడు టంగ్ కి టేస్ట్ తెలియలేదు అంటే ఆ శక్తి అప్పుడు తగ్గిపోయిందని అర్థం. అంటే ఇమాజిన్, నేను అప్పుడు అనుకున్నాను అంటే, వాసన లేకపోతే టేస్ట్ తెలీదా, టేస్ట్ లేకపోతే వాసన తెలీదా, ఏదో అనుకున్నానబ్బా, గుర్తుంటుంది అనుకున్నాను, ఏదో గమనించాను నేను అప్పుడు. సడన్ గా నాకు వాసన లేకపోతే టేస్ట్ రాదు. సో వాసన రాకపోతే, ఎందుకంటే సర్ప్రైజింగ్ గా నాకు ఫస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు అప్పటికి ఇంకా ఇది లిస్ట్ చేయలేవాడు సిమ్టమ్స్ కింద, ఫస్ట్ లో నాకే వచ్చేసినట్టుంది. నాకు కొంచెం చాలా రోజులు చాలా సఫర్ అయిన తర్వాత ఆకలేస్తుంది, మా ఆయన వంట చేస్తున్నారు, ఇంత పెసర వాసన రాలే. నిజంగా వంట చేశారు, నాకు వాసన రావట్లేదు అని అంటున్నా నేను. ఫుడ్ పెట్టారు, తింటుంటే అది చేదుగా ఉంటుంది కదా, జ్వరంగా ఉంటే యూజువలీ చేదు ఉంటుంది, మనకి చేదు లేదు, నో టేస్ట్ ఎట్ ఆల్. నాకు వాసన టేస్ట్ రెండూ లేవు అని అనుకున్నా. అంటే ఇమాజిన్, ఆ రోజున నాకు అది నేను ఏం తిన్నానో నాకు తెలీదు. ఆ తినటం వల్ల నాకు ఒక తృప్తి లేదు, ఒక ఇష్టం లేదు, ఒక ఏమీ లేదు. ఇమాజిన్, ఈ అమ్మవారు మనకి చైతన్యంగా ఉండి అలాగా ఒక్కొక్క శక్తి పని చేయకుండా చేస్తే ఇంకెందుకు మనకి లైఫ్ అని అనిపిస్తుంది. ఏంటి, ఒక రోజు నాకు అలా అనిపించిన దానికే మనకు అలా అనిపిస్తే, ఫర్ పీపుల్ హూ
కాంట్ రియల్లీ టేస్ట్ అండి. కొంతమందికి నాలుక మీద టేస్ట్ బడ్స్ పోయాయి, టేస్ట్ చేయలేమంటే ఎంత ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఇప్పుడు అలాగా అమ్మవారు చైతన్యంగా ఉండబట్టి మనలో ఇవన్నీ కూడా సాగుతున్నాయి, ఈ పంచతన్మాత్రలు యాక్ట్ అవుతున్నాయి. సో ఆ అమ్మవారిని ఆ చైతన్యంగా మనలోనే ధ్యానం చేసుకుని నీ వల్లే తల్లి మేమేం చేస్తున్నా అనేది ఆ అండర్స్టాండింగ్ ఎప్పుడు మనకు ఉంటే కనుక, నాలెడ్జ్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఏదన్నా ఒక రోజు ఆ శక్తి ఏదో క్షీణించింది అంటే కూడా ఓకే, మనం ఏ రోజో ఏదో చేస్తుంటాము, అమ్మవారు ఎందుకో ఇక్కడ శక్తి తగ్గించింది, ఓకే పడతాం, పర్వాలేదు, మనసులో దండం పెట్టుకుని క్షమించమని అమ్మవారికి తెలిస్తే కన్ఫెషన్ చేయటం, తెలియకపోతే తెలియక అపరాధాలు ఎన్నో చేస్తాం. అందుకని అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ. అవన్నీ మన పెద్దవాళ్ళకి తెలుసు ఇవన్నీ, రైట్? కాకపోతే మనకు తెలియదు, మీనింగ్ తెలియదు ఫస్ట్. అందుకని వాళ్ళు ఏం చేశారు, మీనింగ్ తెలుసో తెలీదో ఫస్ట్ నువ్వైతే చెప్పే అని చెప్పి మనకి పూజ, నిత్య పూజ విధి అందులో రాసి పడేశారు. సో మనం మీనింగ్ అర్థమైనా అవ్వకపోయినా చదివేసుకుంటాం. ఓకే, చదువుకోవటం వల్ల కొంచెం ఫలితం. ఎప్పటికో అనిపిస్తుంది ఏంటి ఇది రోజు చెప్తున్నాం, వాట్ డస్ దట్ మీన్? లేకపోతే ఇట్లాగే ఏదో ప్రవచనంలోనో ఎక్కడో ఎవరో చెప్తే విన్నప్పుడు ఓ ఇందుకా నేను రోజు చెప్పుకుంటున్నాను, రేపటి రోజు పక్కకి వెళ్ళినప్పుడు మీనింగ్ స్ట్రైక్ అయితే ఇంకొంచెం భక్తితోటి శ్రద్ధతోటి అవును తల్లి నిజంగానే తెలియకుండా చాలా మిస్టేక్స్, కొన్నిసార్లు మనం అది మిస్టేక్ అని కూడా అనుకోము, బట్ ఇట్ హర్ట్ సంబడి ఎల్స్, సేమ్ ఇంటెన్షన్ క్యారీ కాకపోవచ్చు. అలాగే మనం చేసేవన్నీ కూడా క్షమించాలని అలా ఆ చైతన్య రూపమైన అమ్మవారికే మనం దండం పెట్టుకొని నా నుంచి వచ్చే ప్రతి మాట, నేను వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పం అన్నీ నీవే అయ్యేటట్లు చూడుతుంది అని భారం అంతా అమ్మవారి మీద వదిలేస్తే మనం హాయిగా నిశ్చింతగా ఉండి మనం ఒకటే లక్ష్యం పెట్టుకుని ఉండొచ్చు, అమ్మవారిని నేను వదిలిపెట్టకుండా ఉంటాను. ఈజీ, యాక్చువల్లీ వెరీ ఈజీ. శరణాగతి బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇట్ మేక్స్ అవర్ లైఫ్ వెరీ ఈజీ. మనకి అది అర్థం చేసుకోం, అందుకే యూ డోంట్ అసలు గివ్ చేయటం, ఆ శరణాగతి అనేది ఈజీ కదా. మనందరం అంటాం అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటే అలా అంటాం, కానీ నిజంగా యాక్సెప్ట్ చేయలేం. అలాగా నిజంగా మన శరణాగతి యాక్సెప్ట్ చేసి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకే విధంగా తీసుకుంటాం, ఏది ఇచ్చినా అమ్మవారి అనుగ్రహం అలా అంటాం. అలా అనగలిగితే గనక చింత లేదు. ఓకే అమ్మవారు ఇప్పుడు ఇది ఇచ్చింది, ఏదో ఉంది ఇచ్చేసింది, ఓకే ఫైన్. సో ప్రాక్టీస్ చేస్తే శరణాగతి సో బ్యూటిఫుల్. ఎందుకంటే నిజంగా మనం ఆలోచించక్కర్లేదు ఇది ఇప్పుడు దీని వల్ల నెక్స్ట్ ఏమవుతుంది, 10 ఏళ్లకి ఏమవుతుంది, అసలు అనవసరం. అది వీ కెన్ ప్రాక్టీస్. ఓకే, ఇంకొక నామం చెప్పచ్చు కదా, నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. ఇది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల, నో బ్రేక్. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల, రాంగ్, పాస్ లేదు. ఇది 16 అక్షరాల నామం, అంటే మొత్తం లైన్ ఒకటే నామంగా చెప్పుకోవాలంటే నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలాయై నమః. సో అందులో బ్రేక్ చేయడానికి లేదు, బ్రేక్ చేస్తే మీనింగ్ కూడా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? నిజారుణ ప్రభాపూర అంటే నిజ అరుణ అంటే స్వతహాగా అమ్మవారికి సహజమైనది ఆ ఎరుపుతనం. అరుణాం కరుణా తరంగితాక్షి అని అనుకున్నాం కదా. నిజారుణ ప్రభాపూర, నిజమైన ఆ అరుణకాంతి అని అంటే ఎట్లా? ఇప్పుడు మనం చెప్పుకుంటాం నతత్ర సూర్యో భాతిన చంద్ర తారకం అని అంటే ఏంటి? సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేదు, వాటికి కూడా నేమ విద్యుతో భాతి అంటే అసలు అక్కడ విద్యుత్ శక్తి లేదు, ఏమీ లేదు, కానీ అవి వెలుగుతున్నాయి. అవేవి లేవు అంటే అన్నిటిని దాటిపోయి వెళ్ళిపోయాం. మనకి ఏంటి, మనకు కనిపించేవి చంద్రుడు సూర్యుడు, బట్ అవి కూడా మనం దాటిపోయి వెళ్ళిపోతే అక్కడ ఏదో ప్రకాశిస్తోందిట. ఆ ప్రకాశం నుంచే సూర్యుడికి, చంద్రుడికి, అగ్నికి వాటి ప్రకాశం వస్తోంది. అది ఎవరు? ఆ కుతోయం అగ్ని ఎవరది? అది పరమాత్మ అంటే అనదర్ డెఫినేషన్ ఏంటి అని అంటే, ఇలా మన సృష్టిలో మనకి ప్రకాశాన్ని ఇచ్చేవంటే మనకు తెలిసినవి 3: సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఆ 3 లేని చోట్ల కూడా దేదీప్యమానంగా వెలుగుతూ ఆ దిగంతాలకి కాంతిని ప్రసరిస్తున్నది అది అమ్మవారు. సో అది నిజ అరుణ. అదే అమ్మవారు ఇక్కడ సూర్యుడికి అమ్మవారి నుంచి వచ్చింది, చంద్రుడికి సూర్యుడి నుంచి వచ్చింది, నక్షత్రాలకి చంద్రుడి నుంచి వచ్చింది, అలాంటి లింక్స్ ఏమీ లేవు. నిజం, అది సహజం, అమ్మవారికి సహజంగా ఉన్న అరుణ ఇది ప్రభలు.
ప్రభాపూర అంటే కాంతులతో నిండిపోయి ఉంది. మజ్జత్ బ్రహ్మాండ మండల. మజ్జత్ అంటే మునుగుతూ తేలుతూ ఉన్నట్లు, మునుగుతూ తేలుతూ ఉన్నవి. బ్రహ్మాండ మండలం అన్నారు ఇక్కడ. అంటే ఏంటి? బ్రహ్మాండం అంటేనే ఏంటి? యూనివర్స్. యూనివర్స్ అంటే యూనివర్స్ ఒకటి, దాంట్లోనే మళ్ళీ మనకి ఒక ఎర్త్, మనకి సోలార్ సిస్టమ్, అదంతా ఒక యూనివర్స్. మల్టీవర్సెస్ ఉన్నాయి అని ఇప్పుడు సైన్స్ కూడా చెప్తాను కదా. దర్ ఆర్ సో మెనీ అదర్ బ్రహ్మాండాలు, నాట్ జస్ట్ దిస్ వన్. మనం అసలు ఎంత నిజంగా మన అహంకారానికి చెక్ కావాలి అని అంటే అసలు ఏమక్కడ ఒక గూగుల్ మ్యాప్స్ లో మనం జూమ్ అవుట్ అవుతుంటే మన ఇల్లే ఇంత పిసరైపోతుంది. కొంచెం పైకి వెళ్తే ఇల్లు కనిపించదు, అంత స్థూలమైన ఇల్లే లేదు. అందులో ఇంట్లో మళ్ళీ ఇంత పార్ట్ ఉండే మనము ఏ పార్టీ అసలు ఈ విశ్వంలో? ఏం చూసుకుని మనకి అహంకారం అసలు? అది ఇఫ్ యూ డైజెస్ట్ దట్ ఫ్యాక్ట్, అసలు యూ విల్ బి వెరీ హంబుల్. దట్స్ వాట్ ఐ విల్ సే. ఆ అహంకారం అనేది పోతుంది. మనము నథింగ్. ఏంటి? ఇసుక రేణువులో మళ్ళీ వెయ్యవంతో ఎంతో అంత అంత నెగ్లిజిబుల్ పార్ట్ మనది. దానికే మనం అబ్బా ఇంకా మనం పర్మనెంట్ ఈ ప్రపంచంలో అన్నట్లుగా యాక్ట్ చేస్తాము, ఆస్తులు కూడా పెట్టుకుంటాము, ఏదేదో తాపత్రయపడిపోతూ ఉంటాము. బట్ అదే ఒక డైజెస్ట్ చేసుకోవాల్సిన ఫ్యాక్ట్. సో అలాంటి బ్రహ్మాండ మండలం అన్నారు. అంటే మండలం అంటే ఇట్స్ గ్రూప్ అనుకోండి. అంటే అమ్మవారు ఏంటి? అనేక కోటి బ్రహ్మాండ జనని. అక్కడ చెప్పేశారు అనేక కోట్లుట, ఒక కోటి కూడా కాదు. కోటి అంటేనే అనంత వాచకం. అనేక కోటి బ్రహ్మాండ జనని, అన్ని బ్రహ్మాండాలకి సృష్టి చేసింది అమ్మవారే. సో అలాగా, అలా అమ్మవారి ప్రకాశంలో ఇన్ని బ్రహ్మాండాలు మునుగుతూ తేలుతూ కనిపిస్తున్నాయట. ఎవరికి? ఆ దేవతలందరూ కూడా అప్పుడు గమనించారట, అబ్బో మనమే నేను ఈ బ్రహ్మాండంలో ఈ ఒక దేవుడిని 33,000 కోట్ల ఎంతో దేవతల్లో ఒక ఒక దేవతని నేను. అలాంటిది ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు. దీనికి దేవి భాగవతంలో అనుకుంటాను ఫస్ట్ లో ఈ అమ్మవారి సృష్టి పూర్వము ఇట్లా విష్ణుమూర్తి నాభి నుండి బ్రహ్మదేవుడు వచ్చి, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, మొత్తం జలప్రళయం అయిపోయి ఉంటుంది. ఏం చేయాలో తెలియదు. ఆ వాటర్ డ్రాప్స్ పడుతున్నాయట, టప్ 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 అని సౌండ్ వస్తే తపహ 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 అట్లా ఆ సౌండ్ మీద తపస్సు చేస్తున్నట బ్రహ్మదేవుడు. ఏం చేయాలో తెలియలేదు ఆయనకి. చూస్తే అక్కడెక్కడో విష్ణుమూర్తి కింద కింద ఎక్కడో ఉన్నాడు, ఈయన ఇక్కడ ఉన్నారు, ఏం జరుగుతుందో అర్థం కాలే. అప్పుడు శివుడు వస్తాడు. తర్వాత అమ్మవారు ఒక ఇది పుష్పక విమానం వస్తుంది, అందరూ దాన్ని ఎక్కి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి? వాళ్ళకి వాణి వినిపిస్తుంది, ఇది ఎక్కండి అని చెప్పి. అంటే వాళ్ళ కన్ఫ్యూజన్ అర్థమైంది అమ్మవారికి, ఇది ఎక్కండి రండి అని తీసుకుని వెళ్తుంది. తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళు అప్పుడు నోటీస్ చేస్తే అరే అరే ఈ బ్రహ్మాండం అలా, అంటే వాళ్ళు ఏరియల్ వ్యూలో వెళ్తుంటే అరే ఇక్కడ కూడా నాలాగే ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే బ్రహ్మ రుద్ర విష్ణువులు త్రిమూర్తులు ప్రతి బ్రహ్మాండానికి ఉంటారు. వేరాస్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ అమ్మవారు బ్రహ్మాండ జనని, వీటన్నిటికీ సుపీరియర్. ఓకే, ఇప్పుడు పార్వతీదేవి, లలిత అమ్మవారు అన్ని సేమ్ అమ్మవారి విభూతే, ఆ శక్తే ఒక లెవెల్లో. బట్ ఆ శక్తే కనుక సూపర్ లెటర్ ఏమంటారు, పరం అంటే పరతరం అని అంటే సూపర్లేటివ్ అనమాట. ఆ పరతరంగా డిఫైన్ చేస్తే కనుక అది లలిత అమ్మవారు, జగదీశ్వరి అని అనుకోవచ్చు, కామేశ్వరి అన్న. సో అలాగా వాళ్ళు వెళ్తూ ఓ బాబోయ్ ఇంతమంది ఇన్ని బ్రహ్మాండాలు పాస్ అవుతున్నాం, అందరు ఇన్ని త్రిమూర్తులు ఉన్నారు, ఓకే మనం ఒక్కలమే కాదనమాట అని వాళ్ళకి అలా అర్థమవుతుంది. అలాగా ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయని వాళ్ళు కూడా అప్పుడు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఈ చితగ్ని కుండంలోంచి అమ్మవారు వచ్చిన ఈ ప్రకాశంలో ఒక్కసారి చూస్తే ఆ దేవతలకు అర్థమైంది ఏంటి, ఇన్ని బ్రహ్మాండాలు అమ్మవారి దీంట్లో ఉన్నాయా అనేది అర్థమైందిట. సో దీనికి మనం అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అని అంటే, ఇది గులాబ్ జామున్ల పాకంలో గులాబ్ జామున్లు ఎలా అయితే మునిగి తేలుతూ అలా ఉంటాయి కదా, అలాగా అమ్మవారి వెలుగులో అలా ఈ బ్రహ్మాండాలన్నీ చక్కగా తేలుతూ అలా ఉన్నాయట, ఊహించుకోండి. అందులో ఒక ఇదేంటంటే మర్మం ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది, అది కూడా ఏదో కామెడీగా చెప్పింది కూడా కాదు. ప్రతి గులాబ్ జామున్ లోపల కూడా మళ్ళీ ఆ పంచదార రసం ఉంటుంది కదా, ఆ రసంలోనే అవి తేలుతూ ఉన్నాయి, లోపల కూడా రసం ఉంది.
అదే చిదేక రస రూపిణి అనే అమ్మవారు. చిదేక రసం అని అంటే అలా ఉంటుందన్నమాట. అందులో నుంచే బ్రహ్మాండాలన్నీ సృష్టింపబడ్డాయి. ప్రతి బ్రహ్మాండంలో మళ్ళీ అదే చిదేక రసం ఉంది, అదే చైతన్యం, అదే చిచ్చక్తి. ఇప్పుడు అది ఆ బ్రహ్మాండం లెవెల్లో అలా మాట్లాడుకుంటే ఆ బ్రహ్మాండం నిండా అమ్మవారి క్రియేషన్ లో ఉన్నది అమ్మ శక్తి కాకపోతే ఇంకేంటి, పిండాండం. అంటే మనలాంటి వాళ్ళ లెవెల్కి వచ్చేటప్పటికి ఇందాకే చెప్పుకున్నాం, మనలో చైతన్యంగా ఉన్నది కూడా అమ్మవారే. అంత అల్లా సింకిన్ అయి ఉంటుంది అమ్మవారు. మళ్ళీ జూమ్ అవుట్ చేస్తే అంత విశ్వ విగ్రహం అమ్మవారు. అది అమ్మ శక్తి అన్నమాట. సో నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. మనం బ్రేక్ చేసామనుకో, మజ్జత్ బ్రహ్మాండ మండల అంటే మునిగిపోతున్న బ్రహ్మాండాలు అని మీనింగ్ వస్తుంది. అది రాంగ్ మీనింగ్ కన్వే అవుతుంది. ఎందులో మునుగుతున్నాయి అది తెలుసుకోవటం మనకు అది ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో నిజారుణ ప్రభాపూర, ఆ ప్రభలు అంటే కాంతిలో మునుగుతున్నాయి, అది ఒక మీనింగ్. తర్వాత ఈ వెలుగులో ప్రకాశిస్తున్నప్పుడు పూరం, పూరం అంటే మీనింగ్ ఏంటంటే ప్రవాహం అని కూడా ఒక మీనింగ్ ఉందన్నమాట. సో ఆ ప్రవాహంలో మునుగుతూ తేలుతూ ఉన్నాయి. అక్కడ మునుగుతూ తేలుతూ ఇంకా బెటర్ గా అప్లై అవుతుంది, బికాస్ ప్రవాహం అంటున్నాం కనుక. సో అలాంటిది. సో ఇవంతా మనం విజువలైజేషన్ కి చెప్పుకున్నాం తప్పితే మనం ఇందులోంచి ఇప్పుడు కపుల్ ఆఫ్ థింగ్స్ మనం ఈ నామం మనకి ఏం చెప్తోంది అని అంటే, ఫస్ట్ ఒకటి ధ్యానం. కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని లీల చెప్తూ ఉంటాయి, కొన్ని అమ్మవారి తత్వాన్ని చెప్తూ ఉంటాయి, కొన్ని నామాలు ఏంటంటే ధ్యానానికి ఉపయోగపడతాయి. అందులో ఈ నామం అలాంటిది, ధ్యానానికి సంబంధించిన నామం అన్నమాట. సో మనం ఐస్ క్లోజ్ చేసుకుంటే ఎలా అయితే అరుణాం కరుణా తరంగితాక్షి అని అనుకున్నామో అలాగా నిజారుణ ప్రభాపూర. ఒక్కసారి మనం అమ్మవారిని అసలు అలా ఊహించుకుంటే, ఎక్కడ అమ్మవారిని అంత పెద్దగా చుట్టూతో ఎన్నో బ్రహ్మాండాలు, అనంత కోటి సూర్యులు, చంద్రులు, అగ్ని అన్నీ విడివిడిగా కనిపిస్తాయి. అమ్మవారు బియాండ్ ఆల్ ఆఫ్ దట్. సో అట్లా ధ్యానంగా ఊహించుకుంటే ఏంటి మనకు అర్థమవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అమ్మవారి నుంచే వచ్చింది, అమ్మవారి కంట్రోల్లోనే ఉంది. సో ఆ సృష్టి స్థితి లయ కారణాలన్నీ అమ్మే చేస్తోంది. అదే అమ్మ, అదే చిదేక రసం నాలో కూడా ఉంది. సో నేను అమ్మకి అతీతం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో బేసిక్లీ ఇట్ డ్రైవ్స్ యూ బ్యాక్ టు అద్వైతం అర్థం చేసుకోవడానికి. ఆ అహమిత్యేవ విభావే భవాని అన్నాం కదా, అది. సో ఆ చిదేక రసరూపం ఏదైతే విశ్వం అంతా నిండి ఉందో అది కూడా నాలో ఉంది. అదే అహంగా, నా చైతన్యంగా నాలో ఉన్నది అమ్మవారే అనేది అల్టిమేట్ గా ఇది ఎండ్ చేసుకుంటాం. సో దీనివల్ల మనకు వచ్చే ఎలా అప్లై చేసుకోగలము అంటే, సృష్టి విజ్ఞానం ఎలా ఉంది. ఇప్పుడు మన సృష్టి విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోయేది ఏంటి, ఓ సృష్టి ఎవరి నుంచి మొదలైంది, ఎలా వస్తోంది, చివరికి ఎక్కడికి వెళ్తోంది, అది విజ్ఞానం అంతా వచ్చేస్తుంది కదా. సో దట్ లీడ్స్ అస్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ అహం బ్రహ్మస్మి అనే దానికి ఇది లీడ్ చేస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ నామం, ఎందుకంటే ఇది ధ్యానానికి ఫస్ట్ ఉపయోగించేది. ఈ కాంటెంప్లేషన్ వల్ల మనకి అర్థమయ్యేది ఏంటి అని అంటే అద్వైతం. నాకు అమ్మవారికి తేడా లేదు, అమ్మ నాలో కూడా ఉంది, విశ్వంలో కూడా ఉంది. సో భయపడక్కర్లా, ఇంకా అమ్మ మనలో ఉంది అని అంటే అసలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసే పనులు కూడా అమ్మ మనలో ఉంటే ఇలా అప్రిషియేట్ చేస్తుందా చేయదా అనేది ఒక చెక్ లిస్ట్ లాగా ప్రతిదీ పెట్టుకొని చేసుకుంటే విల్ బి ఆల్ గుడ్. సో ఐ క్లోజ్ ద సెషన్ హియర్. ఓం పూర్ణమదం పూర్ణమిదం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.